ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల జూకాలు జాజులు. రచన వేదగిరి రాంబాబు గారు. ఠంగ్ 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 పలువులతో గట్టిగా కొడుతున్న శబ్దాలతో ఆ ప్రాంతం మారుమోగిపోతోంది. పెరిగిపోతున్న ట్రాఫిక్ సౌకర్యార్థం అక్కడ రహదారిని వెడల్పు చేస్తున్నారు. రోడ్డుకు అటు 6 అడుగులు ఇటు 6 అడుగులు వెడల్పు చేస్తున్నారు. అందుకు ఆ ప్రాంతాలలో ఉన్న ఇళ్లని తొలగించక తప్పడం లేదు. హైదరాబాద్లోనే జనసమ్మర్దం ఎక్కువైపోతోంది. హైదరాబాద్లోనూ చిక్కడపల్లి లాంటి ప్రాంతాల్లో మరీను ఎన్నాళ్ళు నాడో ఈ ప్రయత్నానికి పునాదులు పడ్డాయి. ఎందరెందరో అడ్డంకులు పెట్టడంతో ఇన్నేళ్లకు ప్రారంభమైంది వైడ్నింగ్ కార్యక్రమం. బుల్డోజర్లతో ఇళ్లని కొట్టివేయడంతో మిగిలిన శిథిలాల్ని కొందరు పనివాళ్లు పలుగు పారలతో తవ్వేస్తున్నారు. అప్పటికే ఆలస్యం కావడంతో మళ్ళీ ఏ అడ్డంకులు వస్తాయో అనే భయంతో అంత ఎండలో కూడా మేస్త్రీల సహకారంతో ఎంతోమంది కూలీలతో ఆ పని నిర్విఘ్నంగా కొనసాగిపోతోంది. భూమిపైన ఇళ్లని కట్టుకుని పన్ను చెల్లిస్తున్న వాళ్ళకి ఆ ఇళ్ల మీద హక్కు ఉంటుంది కానీ భూమి మీద హక్కు ప్రభుత్వానికి తప్ప పౌరులకు ఉండదు. అందుకనే భూమిలో ఏది దొరికినా ధనము, బంగారము, నిధి నిక్షేపాలు వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలి. ప్రభుత్వం ఆ భూమి కావాలంటే ఎవరికైనా ఇవ్వక తప్పదు. పలుగు శబ్దాలతో పాటు ఆ శిథిలాల్ని పారలతో లాగుతున్న శబ్దాలు. కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతమంతా జనావాసంగా వర్ధిల్లింది. ఇప్పుడు దాంట్లో కొంత భాగం రోడ్లో కలవబోతోంది. మనుషుల దశలు మారుతున్నట్లే స్థలాల దశలు మారుతుంటాయేమో. కింద పడేసి పలుగుని తవ్వుతున్న పనిని ఒక్క క్షణం ఆపి పలుగుని పట్టుకునే చేతులు చూసుకున్నాడు రాజయ్య. చేతులు బొబ్బలెక్కి ఉన్నాయి. అలా గంటలకి గంటలు పలుగుని పట్టుకుని తవ్వుతుంటేనే చేతులు బొబ్బలెక్కుతాయి. ఆ చురుక్కు కన్నా ఈ ఎండ ఎక్కువ చురుక్కుమనిపిస్తోంది. ఎండలో పలుగును పట్టుకుని తవ్వుతుంటే బొబ్బలు ఎందుకెక్కవు? రాజయ్య పెదాలి మీద ఒక్క క్షణం విరక్తితో కూడిన నవ్వు మెరిసి మాయమైంది. ఏంది రాజయ్య, పనాపి ఆలోచిస్తూ నీలో నువ్వే నవ్వుకుంటుండావు? అడిగాడు అతని పక్కనే పనిచేస్తున్న జ్ఞానేశ్వర్. ఏడవలేక తిరిగి పలుగుని పట్టుకోబోయాడు రాజయ్య. ఎండలో పలుగు ఇంకా వేడెక్కి చురుక్కుమంది. క్రింద పడున్న సన్నటి గోనెపట్టా పట్టుకొని దాంతో పలుగుని పట్టుకున్నాడు. అయినా చెయ్యి కాలుతూనే ఉంది. అందుకే దాన్ని అటు ఇటు కదిలిస్తూ నిల్చున్నాడు. గచ్చును తవ్వేప్పుడు ఏమైనా బంగారు నాణేలు దొరికితేనో ఏ పిచ్చోడిలా అధికారులకు ఇచ్చేసుకోకు. ఎన్నాళ్ళు ఈ కూలీనాలి? జ్ఞానేశ్వర్ రాజయ్యతో అన్నాడు. ఇంతలో మేస్త్రి అటుగా వచ్చాడు. ఏమిటి పని మానేసి కబుర్లు? పనివేగం పెంచండి, ఇవాళ ఈ ప్రాంతంలో పనైపోవాలి. అలాగేనండి. ఇద్దరూ బలంగా పలుగులతో మిగిలిపోయిన మొండి గోడల్ని తవ్వసాగారు. ఎప్పటికప్పుడు ఆ శిథిలాల్ని అక్కడి నుంచి పారతో తీసి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. అంత ఎండలోనూ కొందరు ప్రజలు అక్కడే నిల్చుని కన్నీళ్లతో అక్కడ జరుగుతున్న పనిని గమనిస్తున్నారు. సెంటిమెంట్, బంధాలు మనుషులతో కన్నా తక్కువేమీ ఉండవు స్థలాలతో. మనం కొన్నాళ్ళు అద్దెకున్న ఇంటిని ఖాళీ చేసి వేరే చోటికి వచ్చి మళ్ళీ గతంలో ఉన్న ఇంటి ప్రాంతాలకు వెళ్ళి అంతకు ముందున్న ఇంటిని చూస్తే మనసంతా అదోలా అయిపోతుంది. అలాంటి ఉన్న ఇంటి ముందే కూల్చేస్తుంటే ఎంత బాధగా ఉంటుందో. ఓ వ్యక్తి చనిపోతున్నాడని తెలిస్తే రోగి తాలూకు వాళ్ళు ఎంత బాధగా నిల్చుంటారు. అలాంటిది వీళ్ల బాధ. అందుకే భోజనాదుల్ని కూడా వాయిదా వేసుకుని ఎండలో నిల్చున్నారు. వాళ్ళు పిల్లలు కారు. ఏదైనా దొరికితే అందిపుచ్చుకుని పారిపోవాలనుకున్న దొంగలు కాదు. అంతకుముందు అక్కడున్న ఇళ్లల్లో నివాసం ఉన్నవాళ్ళు. ఎంత కాంపెన్సేషన్ చెల్లించినా తమ ముందే తమకంతవరకు ఆశ్రయాన్ని ఇచ్చిన ఇళ్లని కూల్చేస్తుంటే దూరంగా వెళ్ళిపోలేక అక్కడే నిల్చుండి నిస్సహాయంగా చూస్తున్న వాళ్ళు. అమ్మా, మన ఇంటిని కూల్చివేయడమే కాకుండా నేలని తవ్వేస్తున్నారు కూడా చూడు, బావురుమన్నాడో కుర్రాడు. అమ్మా, మీ వాళ్ళని తీసుకుని మీరింటున్న ఇంటికి వెళ్ళిపోకూడదు. తవ్వడాన్ని ఆపి ఆ తల్లివంక చూసి నెమ్మదిగా అన్నాడు రాజయ్య. తనకి స్వంత ఇల్లు లేకపోయినా కంటి ముందు స్వంత ఇళ్లని కూల్చివేస్తుంటే కాదు, కూల్చివేయడం అంటే ఎంత బాధో రాజయ్యకు తెలుసు. ఇళ్ళు కట్టుకోవడం చేతకాకపోయినా ఇళ్లని కూల్చడంలోది ఇన్ని సంవత్సరాలుగా అతను ఎన్ని ఇళ్ళు కూల్చాడో, ఎందరిని ఎంతగా బాధ పెట్టాడో. చేతులు పలుగుని పట్టుకొనివ్వడం లేదు. ఈ బొబ్బలు తను చేస్తున్న పాపానికి ఫలితాలేమో అనిపించింది రాజయ్యకి. అతని మాటలతో ఆ కుటుంబమే కాదు, అక్కడే నిల్చున్న మరికొంతమంది ముందుకు కదిలారు. 1 గంటైంది, అన్నం తిందామా రాజయ్య? జ్ఞానేశ్వర్ మాటలతో తిరిగి ఈ లోకంలోకి వచ్చాడు రాజయ్య. అసలే ఎండలో పని, తిండి కూడా లేకపోతే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతావు. తాను ఎంత వద్దన్నా రత్తాలు మజ్జిగన్నాన్ని కలిపిచ్చి
ఉల్లిపాయలు వేసి ఓ మూట కట్టి పంపింది. రత్తాలు గుర్తురాగానే కళ్ళ వెంట నీళ్లొచ్చాయి. తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రత్తాలుని. కానీ ఏం సుఖపెట్టగలుగుతున్నాడు? కష్టపెట్టకూడదనే ఆమెనెక్కడా పనిచేయొద్దన్నాడు. తన ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవడం అంతంత మాత్రం. తనకి కేవలం మజ్జిగన్నమే పెట్టిందంటే ఆమెకదీ ఉండి ఉండదు. పిచ్చిది, ఎండలో పనిచేస్తున్నావు, పచ్చి ఉల్లిపాయలు తింటే వడదెబ్బ తగలదు అంటూ వాటిని పెట్టిచ్చింది రాజయ్యకి. రత్తాలు గుర్తుకు రాగానే ఆ పలుగుని పారేసి ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. కానీ మళ్ళీ పనికిరా నీడు మేస్త్రి బలవంతాన ఆలోచనలని మరలించుకుంటూ పంపు దగ్గరికి వెళ్ళాడు. ఆ నీళ్లు వేడి. చేతి మీద పడగానే మట్టిపోవడం మాటటుంచి చేతులు చురుక్కుమన్నాయి. పై గుడ్డతో చేతుల్ని నెమ్మదిగా ఒత్తుకుంటూ చెద్దన్నం మూటతో ఓ నీడున్న ప్రాంతానికి చేరాడు. ఈ బొబ్బలతో ఎలా తినగలనో, ఇంటి దగ్గరైతే నువ్వు కలిపి నోట్లో పెడతావు అంటున్నా తన నోటిని మూసేస్తూ, ఇదిగో ఈ చెంచాయే నా చెయ్యనుకో, ఎండలో పనిచేస్తున్నావు, మజ్జిగన్న మంచిది, పచ్చి ఉల్లిపాయలు తింటే వడదెబ్బ తగలదు తెలుసా అంది రత్తాలు. తిండి తినకుండా ఇంకా పలుగు వేశావంటే కాళ్ల మీద పడుతుంది. కాళ్ళు లేకపోతే కలియుగంలో బతకడం కష్టం తెలుసా రాజయ్య అనడంతో జ్ఞానేశ్వర్ చేతిలో పలుగును తీసి నీడలో ఓ పక్కన పెట్టాడు. నేను వస్తున్నాను, అందరూ దిగిపోయారు, నాదేనన్నమాట ఆలస్యం. జ్ఞానేశ్వర్ చేతులు కాళ్ళు కడుక్కొని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మూటతో రాజయ్య దగ్గరికి వచ్చాడు. ఈ చెంచానే నా చెయ్యనుకో. భార్య మాటలు గుర్తుకొచ్చి బలవంతాన కొంత తిన్నాననిపించి తిరిగి మూట కట్టేశాడు. జ్ఞానేశ్వర్ కూడా తినడం పూర్తి చేసి చుట్టముట్టించాడు. అతడినే ఆశ్చర్యంగా చూస్తున్న జ్ఞానేశ్వర్, అన్నా అన్నీ తెలిసిన వాడివి, అసలే ఎండలో పనిచేస్తున్నాం, ఆ బీడీ ఎందుకు చెప్పు అన్నాడు రాజయ్య. ఈ మాటే నేను కొన్నేళ్ల క్రితం నేను పనిచేసే ముఠా మేస్త్రితో అన్నాను. అతనేమన్నాడో తెలుసా? తమ్ముడు, నీకు తెలీదు, వేడికి వేడే మందని. ఆ విషయం సరే గాని రాజయ్య, తవ్వుతున్నప్పుడు ఏమైనా దొరికితే. సరేలే, నువ్వు చెప్పింది నాకు గుర్తుందిలే. జ్ఞానేశ్వర్ మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ అన్నాడు రాజయ్య. అతనికి తెలియకుండానే అతని మనసు గతంలోకి పరిగెత్తింది. ఆ రోజు ఇలాగే రోడ్డుని వెడల్పు చేయడం కోసం అటూ ఇటూ ఉన్న ఇళ్లని పడగొట్టి నేలని మట్టం చేస్తున్నారు. ఒకచోట తవ్వుతుంటే రాజయ్య పలుగుకి గట్టిగా తగిలింది. అయినా విడిచిపెట్టకుండా ఓపిగ్గా తవ్వాడు. చిన్న చెక్క పెట్టె దొరికింది. దాంట్లో నాణేలు, పాతకాలంవి కావడంతో వెండి నాణేలు మేస్త్రికిచ్చాడు. అతను అధికారులకిచ్చాడు. వాళ్ళెవరికిచ్చారో తనకి తెలియదు కానీ తన నిజాయితీకి బహుమతిగా తనకి కొంత డబ్బిచ్చారు. ఆనందపడిపోయాడు తను. నువ్వు నీకిచ్చిన ఈ కొద్ది రూపాయలకే ఆనందపడిపోతున్నావు. అసలు నువ్విచ్చిన ఆ పెట్టె ప్రభుత్వానికి చేరి ఉంటుందా అనేది నాకు అనుమానమే. మన అధికారులే నొక్కేసుంటారు జ్ఞానేశ్వర్ అన్నాడు. ఇప్పుడు అతను అదే మాట అంటున్నాడు. రాజయ్యకి ఆ ఆలోచన ఇబ్బంది కలిగిస్తోంది. తిరిగి పని ప్రారంభించారు. పలుగు నేల మీద పడగానే ఖంగుమంది. నేలగచ్చు పగిలిపోయింది. గచ్చు పగిలిన పలుగు లోపలికి దిగడం లేదు. ఏదో ఉంది నేలలో అనిపించింది రాజయ్యకి. మరోసారి గట్టిగా పలుగుని దించాడు. నేలలోకి దిగలేదు. ఏదో ఉందక్కడనిపించింది రాజయ్యకి. చేస్తున్న పనాపి జ్ఞానేశ్వర్ని చూశాడు. సరిగ్గా అదే సమయంలో అతను రాజయ్య కేసు చూశాడు. రాజయ్య మరోసారి పలుగెత్తి నేలలో దించాడు. అది లోపలికి దిగకపోగా ఠంగుమన్న శబ్దం వినిపించింది. జ్ఞానేశ్వర్ చుట్టూ చూశాడు. ఎవరి పనిలో వారున్నారు. జ్ఞానేశ్వర్ చేతిలో పలుగుతూనే రాజయ్య దగ్గరికి వచ్చాడు. ఏంటన్నా? ఇక్కడ నేలలో ఏదో ఉంది, గట్టిగా తగులుతోంది, పలుగు నేలలోకి వెళ్ళడం లేదు రాజయ్య నెమ్మదిగా అన్నాడు. నేను సాయపడతానుండు. ఇద్దరూ లోపలున్నదేమిటో దెబ్బతినకుండా ఉండాలని చాలా జాగ్రత్తగా తవ్వసాగారు. కొంత మట్టిని తవ్విన తర్వాత జాగ్రత్తగా ఆ మట్టిని తీయసాగారు. తెల్లగా కనిపిస్తుంటే ఇంకా జాగ్రత్తగా మట్టిని తొలగించసాగారు. ఆశ్చర్యం, అది ఓ మనిషి పుర్రే. అలా క్రిందికి తవ్వుకుంటూ పోతే అస్థిపంజరం అంతా కనిపించింది. మనుషులు నివసించే ఇళ్ల ప్రాంతంలో అస్థిపంజరం. ఇద్దరు ఒక్కంగాలో అక్కడి నుంచి దూకి దూరంగా పారిపోయారు. వీళ్ల అరుపులకందరూ భయపడి పలుగులు పారలు పారేసి ఏం జరిగిందోనని అక్కడికి చేరారు. చూస్తున్న వాళ్లే కాక క్షణాల్లో చుట్టుపక్కల ఇళ్లవాళ్లు కూడా అక్కడికి చేరుకున్నారు. దారిన పోయేవాళ్లు పోగయ్యారు. క్షణాల్లో చుట్టూ పెద్ద గుంపు. మధ్యలో తవ్వుతున్న నేలలో అస్థిపంజరం. జనం గోలగోల. ఎవరికి తోచిన విధంగా వ్యాఖ్యానాలు వాళ్లవి. వెనుకకి చేరిన వాళ్ళు ముందున్న వాళ్ళని తోసుకుంటూ మధ్యలో ఏముందో చూడాలనే తహతహతో ముందుకు జొచ్చుకొస్తున్నారు.
అస్థిపంజరం కనిపించగానే కెవ్వున కేకేసి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. కొందరైతే చేతులతో ముఖాన్ని కప్పుకొని చేతి వేళ్ల మధ్య నుంచి చూస్తూ రామా ఎలాంటి రోజులొచ్చాయని బాధపడేవాళ్లు మరికొందరు. ఆ ప్రాంతంలో అలజడి క్షణక్షణానికి పెరగసాగింది. అందర్నీ తోసుకుంటూ మధ్యలోకి వచ్చిన పుర్ర దగ్గర నుంచి కాళ్ల వరకు పైకి కిందికి ఆ అస్థిపంజరాన్ని చూశాడు మేస్త్రితో పాటు మున్సిపల్ అధికారి కిరణ్. ఇక్కడే దొరికిందా అడిగాడు మేస్త్రిని. అవునన్నాడతను. ఎక్కడా మాంసముక్కలు కనిపించలేదు గాని 2 చెవుల పక్కున 2 బంగారు జూకాలు కనిపించాయి. పుర్రకి అటొకటి ఇటొకటి మెరిశాయి మట్టిలో. ఇది ఎవరి తవ్వకాల్లో బయటపడింది? రాజయ్యన్న తవ్వుతుంటే బయటపడింది చటుక్కున జవాబిచ్చాడు జ్ఞానేశ్వర్. అవునా అన్నట్లు రాజయ్య వైపు చూశాడు సూపర్వైజర్. అవునన్నట్లు తలూపాడు రాజయ్య. మీరంతా ఇక్కడే ఉండండి, నేను మన అధికారులకు పోలీసు వాళ్లకు కూడా ఈ విషయం కంప్లైంట్ చేసొస్తాను. ఇక్కడ దేనిని కదిలించకండి, తాకను కూడా తాకకండి. అక్కడి నుంచి అతి వేగంగా వెళ్ళిపోయాడు మున్సిపల్ అధికారి కిరణ్. అదేంటన్నా, ఏవైనా నిధులు దొరుకుతాయేమోననుకుంటే అస్థిపంజరం దొరికింది భయంగా రాజయ్య చెవిలో అన్నాడు జ్ఞానేశ్వర్. ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నారెంతోమంది. ఇక్కడి నేలలో అస్థిపంజరం దొరకడమేమిటబ్బా? రాజయ్యకి అర్థం కాలేదు. పోలీస్ రిపోర్ట్ ఇస్తున్నారుగా, వాళ్ళు తేలుస్తారులే అసలు విషయాన్ని. మనల్ని దీంట్లో ఇరికించకుండా ఉంటే చాలు నెమ్మదిగా అన్నాడు జ్ఞానేశ్వర్. పాపం ఆ అస్థిపంజరం ఎవరిదో, ఇక్కడెందుకుందో, ఎవరు పాతిపెట్టారో రకరకాల ఆలోచనలు రాజయ్య మనసుని బాధించసాగాయి. ఇంతలో బిలబిలమంటూ ప్రెస్సు ప్రింట్ మీడియా ప్రతినిధులు చేరుకోసాగారు. ముందు అస్థిపంజరాన్ని రకరకాల భంగిమల్లో కెమెరాతో షూట్ చేస్తుంటే ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాలు, ప్రింట్ మీడియా స్టిల్ కెమెరాలు క్లిక్మంటున్నాయి. రిపోర్టర్లు రాజయ్య జ్ఞానేశ్వర్లని అక్కడ గుమిగూడి ఉన్న వాళ్లలో కొందరిని ఇంటర్వ్యూ చేయసాగారు. తమకేమీ తెలియని వాళ్ళు కూడా కెమెరాలను చూసి ఏవేవో మాట్లాడసాగారు. అస్థిపంజరం బ్యాక్గ్రౌండ్లో ఏంటి రోడ్ వైడనింగ్ కోసం రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ ప్రాంతాలని ఇళ్ల ప్రాంతాలని తవ్వుతుంటే అస్థిపంజరం బయటపడిందా? ఆశ్చర్యంగా అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ కళ్ళు చిన్నవి చేసుకుని ఎదుటి వ్యక్తిని చూస్తూ. ఎత్తుకు తగ్గలావు, మంచి శరీర ఛాయ, గంభీరమైన గొంతు. చూడగానే ఇతను పోలీస్ ఇన్స్పెక్టర్ అని అనిపించే పర్సనాలిటీ ఇన్స్పెక్టర్ ప్రతాప్ది. కానీ మామూలుగా ముఖం మాత్రం సౌమ్యంగా ఉంటుంది. నేరస్తుల్ని చూస్తే మాత్రం ఆ కళ్ళల్లోంచి నిప్పులు రాలుతుంటాయి. నిద్రలోనైనా వాళ్ళకి అతని ముఖం కనిపిస్తే వణుకు పుట్టాల్సిందే. అవునండి నెమ్మదిగా జవాబిచ్చాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నతను. ఇంతకీ మీరెవరు అడిగాడతడిని ఇన్స్పెక్టర్ ప్రతాప్. మున్సిపల్ ఉద్యోగినండి, పేరు కిరణ్. నా ఆధ్వర్యంలో రోడ్ వైడనింగ్ కార్యక్రమం జరుగుతోంది జవాబిచ్చాడతను. ఇదే విషయాన్ని రిటర్న్గా తెచ్చారా? తెచ్చానండి. అతను తన చేతిలో ఉన్న కాగితాన్ని ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. ఆ రైటర్ని ఇటు రమ్మనవయ్యా గట్టిగా అంటూ ఆ కాగితాన్ని అందుకున్నాడు ఇన్స్పెక్టర్. ఎస్ సార్. వెంటనే అక్కడికి వచ్చి సెల్యూట్ చేశాడు ఆ పోలీస్ స్టేషన్ రైటర్ పాపారావు. ఇదిగో ఈ కంప్లైంట్ని రిజిస్టర్ చేయి. చేతిలోని కాగితాన్ని అతనికి అందించాడు. ఆ కాగితాన్ని అందుకుని సెల్యూట్ చేసి తన సీటు వైపు వెళ్ళిపోయాడు రైటర్. పదండి సైడ్కి వెళ్దాం. సీట్లోంచి లేచి బయలుదేరాడు ఇన్స్పెక్టర్. కిరణ్ తన స్కూటర్ వైపు వెళ్ళబోయాడు. మీరు నాతో జీప్లో రండి, మళ్ళీ నాతోనే వెనక్కొచ్చి ఎఫ్ఐఆర్ కాపీని తీసుకువెళ్దురు కానీ. అలాగేనండి. ఇద్దరూ ఎక్కగానే జీప్ ఒక్క ఉదుటున ముందుకు కదిలింది. కొన్ని క్షణాల్లోనే అస్థిపంజరం దొరికిన ప్రదేశానికి చేరింది జీప్. దాంట్లోంచి దూకినట్లు కిందికి దిగి సరాసరి పెద్ద పెద్ద అంగలతో అస్థిపంజరం బయటపడ్డ ప్రాంతాన్ని చేరుకున్నాడు ఇన్స్పెక్టర్. పరుగులాంటి నడకతో అతడిని అనుసరించాడు కిరణ్. మీరెవరూ ఈ అస్థిపంజరాన్ని కదిలించలేదుగా అక్కడున్న వాళ్ళని అడిగాడు ఇన్స్పెక్టర్. లేదండి భయంగా జవాబిచ్చాడు రాజయ్య. ఎవరిక్కడ తవ్వుతున్నది? ఇతనేనండి. రాజయ్యని ముందుకు లాగాడు కిరణ్. నువ్వు తవ్వుతుంటేనేనా ఈ అస్థిపంజరం బయటపడింది? అతని కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఆ గదమాయింపుకి భయపడిపోయాడు రాజయ్య. చెప్పు గద్దించాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. నేను జ్ఞానేశ్వర్ కలిసి తవ్వుతుంటేనే ఈ అస్థిపంజరం బయటపడిందండి. ఇన్స్పెక్టర్ ప్రతాప్ గదమాయింపు లాంటి మాటలతో అతనిలోని భయం ఇంకా పెరిగింది. జ్ఞానేశ్వర్ ఎవరు? నేనండి. ఇప్పుడున్నట్లుగా ఉందా అస్థిపంజరం అడిగాడు ఇన్స్పెక్టర్. అట్లాగే ఉందండి, పై మట్టిని మాత్రమే మేము తొలగించాం జవాబిచ్చాడు జ్ఞానేశ్వర్. దీని మీద గుడ్డ పీలికలు కానీ మరేమీ లేవా? లేవండి. కాకపోతే పుర్రకి అటు ఇటు ఆ మట్టిలో చూడండి జూకాలున్నాయి. వెరీ గుడ్. ఇవి ఆ అస్థిపంజరం తాలూకు మనిషివే అయ్యుంటాయి.
ఫ్లెష్ అయితే పోయింటుంది కానీ గోల్డ్ ఏమీ కాదుగా. జాగ్రత్తగా వాటిని తీసి జేబులో వేసుకున్నాడు. ఈ అస్థిపంజరాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి పంపండి. ఇన్స్పెక్టర్ అంటుండగానే మరో పోలీస్ జీప్ వచ్చింది అక్కడికి. దాంట్లోంచి సబ్ ఇన్స్పెక్టర్ మరో 2 పోలీసులు దిగారు. ఈ అస్థిపంజరాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి చేర్చి వాళ్ల పరీక్షానంతరం ఈ అస్థిపంజరం గురించి ఇచ్చిన రిపోర్ట్ పట్టుకురండి. ఎస్ సార్. సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి సెల్యూట్ చేసి పోలీసుల సాయంతో అస్థిపంజరాన్ని జాగ్రత్తగా పట్టించుకుని తీసుకుపోయాడు. అస్థిపంజరంతో పాటు సగం మంది జనం వెళ్ళిపోయారు. ప్రెస్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎవరూ వెళ్ళిపోలేదు. తన చేతిలోనున్న స్టిక్తో అస్థిపంజరాన్ని తొలగించిన ప్రాంతంలో ఉన్న మట్టినంతటినీ కదిలించి చూశాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఇంకా మాటల ద్వారా ఏమైనా కన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని చూడసాగారు. మీరిద్దరే ఈ ప్రాంతాన్ని తవ్వారు. ఈ అస్థిపంజరం దొరికింది. ఒక విషయం చెప్పండి, ఇది ఏదైనా ఇంటి భాగమా, ఇంటి బయట? రాజయ్య జ్ఞానేశ్వర్ల వంక చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. కెమెరాలన్నీ వీళ్ల వైపే ఉన్నాయి. జర్నలిస్టులు చుట్టుముట్టారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్కి ఇబ్బందిగా ఉంది. ఇది ఓ ఇంటిగది ప్రాంతమేనండి, రాజయ్య జవాబిచ్చాడు. మున్సిపల్ అధికారి కిరణ్ వైపు తిరిగి, ఈ ప్రాంతంలోని ఇళ్ల మాస్టర్ ప్లాన్స్ మీ దగ్గర ఉండే ఉంటాయి కదా, వాటిని నన్నోసారి చూడనిస్తారా అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. తప్పకుండానండి. మీరు ఒకసారి మా ఆఫీస్కి రావడానికి వీలవుతుందా? అలాగే. రేపు మా కమిషనర్ గారు కూడా ఉంటారు. తప్పకుండా. ఓకే, ఆయనతోనూ ఒకసారి మాట్లాడినట్లుంటుంది. అవునండి, రేపు 11 గంటలకు మీ ఆఫీస్కి వస్తాను. ఆ సమయానికి కాస్త మీరు అక్కడే ఉంటే బాగుంటుంది. తప్పకుండా ఉంటానండి. అన్నట్లు ఇంతకుముందు ఈ పడగొట్టిన ఇళ్లల్లో ఉన్న వాళ్ళెవ్వళ్ళైనా ఇప్పుడు ఈ దరిదాపుల్లో ఉంటున్నారా? ఎంక్వైరీ చేస్తానండి. ఉంటే ఇక్కడికే పిలిపించండి. మనం వాళ్ళ ఇంటికి వెళ్తే పోలీసులు ఇంటికి ఎందుకు వచ్చారోనని వాళ్ళు కంగారు పడతారు. చుట్టుపక్కల వాళ్ళు వారిని అనుమానంగా చూస్తారు. గట్టిగా నవ్వాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. కిరణ్ కూడా నవ్వాడు. ఇప్పుడే వస్తానంటూ అతను అవతలికెళ్ళాడు. ప్రతాప్ అక్కడే నిల్చుని చుట్టుపక్కల పరిసరాల్ని గమనించసాగాడు. అతని చూపును బట్టి కెమెరాలు కదులుతున్నాయి. చుట్టూ ఇళ్లే, అందరూ మధ్యతరగతి వాళ్లే. ఇళ్ల మధ్య అస్థిపంజరం. అంతే, ఇళ్ల మధ్యే ఎవరో హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా ఇంటిలోనే పాతిపెట్టి తప్పించుకోగలిగారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆలోచించసాగాడు. ఇంతలో కిరణ్ అక్కడికి మరో వ్యక్తిని తీసుకురావడంతో అతను ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. ఇన్స్పెక్టర్ గారు, ఇతని పేరు రామారావు. మాకు ఈ ప్రాంతంలో వైడనింగ్ కోసం ఇళ్ళు ఇచ్చిన వాళ్ళలో ఒకరు. రామారావు నమస్కరించాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ కూడా అతన్ని విష్ చేస్తూ, రామారావు గారు, మీరిక్కడ నిల్చున్న ప్రాంతంలో ఇదివరకున్న ఇల్లెవరిదో తెలుసా? తెలుసండి, కృష్ణారావు అని మా ఆఫీస్లోనే పనిచేస్తుంటాడు. ఇప్పుడు అవతల వీధిలో ఉంటున్నాడు. ఒకసారి ఆయన్ని పిలుచుకురాగలరా? తప్పకుండానండి. రామారావు వెళ్ళిపోయాడు కృష్ణారావుని పిలుచుకురావడానికి. కృష్ణారావు వస్తే ఈ మిస్టరీ కొంతవరకు వీడవచ్చు కిరణ్తో అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. నిజమేనండి. ఏమంటే ఏ అపాయం వస్తుందోననే భయంతో కిరణ్ చాలా పొదుపుగా మాట్లాడసాగాడు. ప్రెస్ వాళ్ళు చుట్టుముట్టారు. ఇన్స్పెక్టర్కి కోపం వచ్చింది. వీళ్ళందరినీ చూసేసరికి చెప్పేవాళ్ళు చెప్పలేరు. అలాగని వీళ్ళని వెళ్ళిపోమ్మనలేడు. ఇబ్బందికర పరిస్థితి. అస్థిపంజరం దగ్గర జూకాలు దొరికాయి కాబట్టి ఆ అస్థిపంజరం స్త్రీకి సంబంధించిందే అయ్యే అవకాశం ఉంది. రేపీ పాటికి మా ఎక్స్పర్ట్సు అస్థిపంజరం తాలూకు వివరాలన్నీ చెప్పేస్తారు. ఎంతటి తెలివైన నేరస్తుడైనా తను నేరం చేసిన ప్రదేశంలో ఏదో ఒక ఆనవాలు విడిచి వెళ్తాడు. ఈ మాట ముమ్మాటికి నిజం. శవాన్ని జూకాలతో పాటు పాతిపెట్టి ఉంటాడు నేరస్తుడు. ఆ కంగారులో శవం డీకంపోజ్ అయిపోయి అస్థిపంజరం మాత్రం మిగిలింది. కానీ బంగారు ఆభరణాలు అలాగే ఉండిపోయాయి. ఈ ఒక్క ఆధారం చాలు హంతకుడిని పట్టుకోవడానికి. హంతకుడు నేరం చేసిన ప్రదేశంలో ఏదో ఒక గుర్తుని విడిచిపెట్టిపోతాడు. కాబట్టే నేరం జరిగిన ప్రదేశాన్ని 1-2 సార్లు పరీక్షిస్తూ ఉంటాం. మాట్లాడుతూనే ఆ పరిసరాలన్నింటినీ మరోసారి తీక్షణంగా పరిశీలించసాగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఇంతలో రామారావు కృష్ణారావుని వెంటబెట్టుకొచ్చాడు. విషయం రామారావు చెప్పినట్లున్నాడు. ఇన్స్పెక్టర్ గారు, నేను ఈ ఇంటిని 6 ఏళ్ల క్రితమే కొన్నానండి. కొన్నప్పటి నుంచి మేమే ఉంటున్నాం. మా ఇంట్లో అందరం క్షేమంగా ఉన్నామండి. వణుకుతున్న గొంతుతో పాఠం అప్పచెప్పినట్లు చెప్పేశాడు కృష్ణారావు. అందరూ క్షేమమైతే ఇళ్లున్న ఈ ప్రదేశంలో అస్థిపంజరం ఎలా దొరుకుతుంది చెప్పండి? క్రీగంట అతడినే చూస్తూ నర్మగర్భంగా అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి, ఈ అస్థిపంజరం మా ఇంట్లో ఎలా పాతిపెట్టి ఉందో నాకు అర్థం కావడం లేదండి. కృష్ణారావులో ఏడ్పొక్కటే తక్కువ.
త్వరలోనే అన్ని విషయాలు అందరికీ అర్థమవుతాయిలేండి. అన్నట్లు ఇలా రండి. ఇదిగో ఈ తవ్వి ఉన్న ప్రాంతంలో మాకు అస్థిపంజరం దొరికింది. ఇది మీ ఇంట్లో ఏ గదో కాస్త చెప్పండి. తన గొంతులో కోపం ఏమాత్రం బయటపడకుండా జాగ్రత్త పడుతూ అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. 2 అడుగులు ముందుకు వేసి ఆ ప్రాంతానంతటినీ పరీక్షించిన కృష్ణారావు, ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అండి అన్నాడు అయోమయంగా. చంపి మాస్టర్ బెడ్రూమ్లోనే తవ్వి పాతిపెట్టారన్నమాట. సరే, మీకేమీ తెలీదు. కనీసం మీరు నిజం చెప్పండి. ఇల్లు కొన్నప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ ఏమైనా తవ్వి మళ్ళీ చేసినట్లుందా? గమనించలేదండి. బాగుందండి. ఏదీ గమనించకుండానే ఇల్లు కొన్నారన్నమాట. మీ ఫోన్ నంబర్, ఉంటున్న డోర్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఈ కేసు క్లోజ్ అయ్యే వరకు మాకు చెప్పకుండా మీరు ఊరు విడిచి వెళ్ళడానికి వీల్లేదు. అలాగేనండి. అన్నట్లు మీరు ఈ ఇల్లు ఎవరి దగ్గర కొన్నారో ఆ వివరాలు ఓ కాగితం మీద రాసివ్వండి. అలాగేనండి అంటూ కృష్ణారావు జేబులోంచి ఒక కాగితాన్ని తీసి రామారావుకు పెన్నందించాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ కోరిన వివరాలన్నింటినీ కృష్ణారావు రాసిచ్చాడు. మంచిది. మళ్ళీ మాకేమైనా వివరాలు కావాలంటే ఫోన్ చేస్తాం. తప్పకుండా రావాల్సి ఉంటుంది. వస్తానండి. సరే, ఇక మీరు వెళ్ళండి. రామారావు కృష్ణారావు అటు వెళ్ళగానే, రండి కిరణ్ గారు, మీ స్కూటర్ మా స్టేషన్లోనే ఉందిగా అన్నాడు ఇన్స్పెక్టర్. సార్, మీ ఇద్దరి బైట్స్ కూడా మాకు కావాలి, ప్రెస్లో ఒకరు అడిగారు. ఇంతవరకు మా మాటల్ని రికార్డ్ చేసుకుంటూనే ఉన్నారుగా, మళ్ళీ ఎందుకన్నట్లు చూశాడు ఇన్స్పెక్టర్. వాళ్ళు విడిచిపెట్టలేదు. ఈ క్రైమ్ గురించి మాట్లాడడానికి ఇన్స్పెక్టర్ గారు నిరాకరించారు అని మా న్యూస్లో చెప్పమంటారా అడిగాడు మరో జర్నలిస్టు. ఇవాళే అస్థిపంజరం ఇక్కడ బయటపడింది. పరీక్ష కోసం పంపాం. అనుమానం ఉన్న వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నాం. 2-3 రోజుల్లో ఈ కేసు ఓ కొలిక్కొస్తుందని ఆశిస్తున్నాం అని క్లుప్తంగా మాట్లాడాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఇన్స్పెక్టర్ ప్రతాప్ గారు కేసుని పరిశోధిస్తున్నారు. త్వరలోనే కేసు సాల్వ్ అవుతుందని ఆశిస్తున్నాం అన్నాడు కిరణ్. అక్కడ తమ పని అయిందనగానే క్షణాల్లో ప్రెస్ ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసింది. ఇన్స్పెక్టర్ ప్రతాప్, కిరణ్ నెమ్మదిగా జీప్ వైపు నడవసాగారు. జీప్ ఎక్కకుండా కింద నిల్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ కానిస్టేబుల్ సైకిల్ మీద వేగంగా అక్కడికి వచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్కి సెల్యూట్ చేశాడు. సబ్ ఇన్స్పెక్టర్ పంపించారండి. గుడ్. రాత్రి నీ డ్యూటీ ఇక్కడే, అర్థమైందా? అర్థమైందండి. ఇక్కడే ఉండంటే నిద్రపోమ్మని కాదు. కానిస్టేబుల్ సైకిల్ వెనక క్యారేజ్ మీదున్న దిండు దుప్పట్లు చూస్తూ అన్నాడు. ఎవరెవరొచ్చారో ఎందుకొచ్చారో గమనించి రేపు ఉదయం నాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఎస్ సార్. క్రమక్రమంగా లోకం నల్లటి దుప్పటిని కప్పుకుంది. అదే నేరస్తులకి అనువైన సమయం, పోలీసులకు కష్ట సమయం. జీపు బయలుదేరబోతుంటే నాకెందుకో కృష్ణారావు మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉన్నట్లు అనిపించడం లేదు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ అన్నాడు. మీ దగ్గర రామారావు ఫోన్ నంబర్ ఉందిగా, అతనికి ఫోన్ చేసి అడగండి అతను చెప్పిన విషయాలన్నీ యథార్థాలేనా అని. అన్నట్లు మీరతని ఫోన్ నంబర్ తీసుకున్నారా? తీసుకున్నానండి. గుడ్. ఫోన్ చేయండి. కిరణ్ సెల్ తీసి డయల్ చేశాడు. ఇన్స్పెక్టర్ అడగమన్నట్లే అడిగాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత, అతను చెప్పినవన్నీ సాధారణంగా నిజాలే ఉంటాయి. కృష్ణారావు పెద్ద మనిషే, అయినా మరొకళ్ళ ద్వారా విషయాల్ని చెక్ చేసుకుని చెప్తాను అన్నాడండి. మేము చూస్తుంటాంగా, దొరికేదాకా అందరూ దొరలే నవ్వాడు ఇన్స్పెక్టర్. అందుకే కేసు తేలే వరకు అందరినీ అనుమానిస్తూనే ఉంటాం. అనుమానం ఉన్నంత మాత్రాన కల్ప్రిట్ అని కాదు. అటువంటి వాళ్ల ద్వారా కేసు కొంచెం కొంచెంగా ఇన్వెస్టిగేషన్ వైపు నడుస్తుంది. ఇన్స్పెక్టర్ ప్రతాప్, కిరణ్లు ఎక్కగానే జీప్ వేగంగా ముందుకు కదిలింది. ఆ రాత్రి నుంచే ఎలక్ట్రానిక్ మీడియా పదే పదే అస్థిపంజరం వార్తని ప్రసారం చేయసాగాయి. మర్నాడు ఉదయం వచ్చే పేపర్లన్నింటిలోనూ కూడా అస్థిపంజరంతో పాటు ఇన్స్పెక్టర్ ప్రతాప్, కిరణ్లతో ఇంటర్వ్యూలు ప్రముఖంగా ప్రచురించారు. అస్థిపంజరాన్ని తీసివేసిన జంట నగరాల్లోని పలు ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా ఆ ప్రాంతానికి వచ్చి చూసిపోతున్నారు. వీళ్ళని కంట్రోల్ చేయలేక, పనిని కొనసాగించలేక అక్కడ పనిచేసే వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. మధ్య మధ్య అప్పుడొకళ్ళు ఇప్పుడొకళ్ళు ప్రెస్ వాళ్ళు కూడా ఫోటోలు తీయడం, అక్కడున్న వాళ్లతో మాట్లాడడం, షూటింగ్ చేయడం జరిగిపోతోంది. ఇన్వెస్టిగేషన్ని వేగవంతం చేయాలనే దృఢచిత్తంతో జీప్ ఎక్కాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. జీప్ వేగంగా పోలీస్ స్టేషన్ వైపు పరిగెత్తుతోంది. ఇన్స్పెక్టర్ ఆలోచనల్లాగా పోలీస్ స్టేషన్ ముందు జీప్ ఆగింది. ఎవరొచ్చారో ఆ జీప్ శబ్దాన్ని బట్టి గుర్తించగలరు ఆ స్టేషన్లో పనిచేస్తున్నది
ఎవరైనా ఆ రోజే జరిగిన దొంగతనం గురించి మాట్లాడడానికి వచ్చిన వారిని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, మాట్లాడొస్తాను, మీరిక్కడే కూర్చోండి. ఎదురుగా టేబుల్ మీదున్న హ్యాట్ని చటుక్కున తల మీద పెట్టుకొని అవతలికి వచ్చాడు సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్. అప్పటికే తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అంతవరకు మన్ను తిన్న పాములా ఉన్న పోలీస్ స్టేషన్ వాతావరణం ఒక్కసారిగా ఉత్సాహాన్ని పుంజుకుంది. స్టేషన్ కాపలా గార్డ్సు తుపాకులు పుచ్చుకొని అటు ఇటు తిరుగుతున్నారు. స్టేషన్కి పని మీద వచ్చిన వాళ్ళు బయట నిల్చుని ఎదురు చూస్తున్నారు. స్టేషన్లోని పోలీసులు ఎవరి పనిలో వారు నిమగ్నమైపోయారు. సబ్ ఇన్స్పెక్టర్ సెల్యూట్ చేయడంతో ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నట్లు అతనికి సైగ చేశాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి సెల్యూట్ చేసి మీ కోసం అనబోతుంటే అర్జెంటా అడిగాడు ప్రతాప్. ఏం లేదండి, కాసేపు వాళ్ళని కూర్చోమను. ఇన్స్పెక్టర్ రాగానే కూలర్ ఆన్ చేయాలని తెలీదా? కానిస్టేబుల్ని కసిరాడు సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్. ఆ కానిస్టేబుల్ కూలర్ ఆన్ చేసి వెళ్ళిపోయాడు. మరో కానిస్టేబుల్ చల్లటి నీళ్ల గ్లాస్ని తెచ్చి టేబుల్ మీద పెట్టి మూత పెట్టాడు. సబ్ ఇన్స్పెక్టర్ గారి సైగతో స్టేషన్లోని ఫ్రిడ్జ్లోంచి 2 కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఓపెన్ చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ల ముందు పెట్టాడు. వెంటనే ఆ డ్రింక్ సీసా అందుకుని డ్రింక్ని గబగబా తాగేశాడు ఎండలో వచ్చిన ప్రతాప్. బయట బాగా ఎండగా ఉందండి నసిగాడు సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్. నేరస్తులు వాతావరణాన్ని చూసి నేరాలు చెయ్యరుగా, వాళ్ళని పట్టుకుని చట్టానికి అప్పగించే మనకు ఎండా వానలుండవు. గ్లాస్లో మిగిలిన డ్రింక్ని పూర్తి చేసి బాటిల్ని టేబుల్ మీద పెడుతూ అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. సార్, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళొచ్చారా అడిగాడు శేఖర్. మనకి తెలిసిన విశేషాల కన్నా ప్రత్యేకంగా ఏమీ తెలియలేదు. కాకపోతే మనకు నిన్న వాళ్ళు చెప్పిన విషయాలు నిజమేనని తేలింది. కృష్ణారావు ఆ ఇంటిని కొని 6 ఏళ్లే అయింది. అస్థిపంజరం దొరికిన గది ఆ ఇంటి మాస్టర్ బెడ్రూమ్. కృష్ణారావు అన్నట్లు అతను నవీన్ దగ్గరే కొన్నాడు అన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందా? ఇంకా రాలేదండి, త్వరగా వచ్చేటట్లు ఫాలోఅప్ చేయండి. అలాగేనండి. ఆ వివరాలు తెలిస్తే మరికొద్ది ముందుకు జరుగుతుంది కేస్. తన వెంకే చూస్తున్న శేఖర్తో, ఏమిటయ్యా అలా చూస్తావు? రిపోర్ట్ ద్వారా ఆ అస్థిపంజరం మనకు ఆడో మగో తెలియడమే కాదు, వయస్సు, మర్డర్ జరిగి ఎన్నాళ్ళైంది, మర్డర్ ఎలా చేసుంటారు లాంటి వివరాలు తెలుస్తాయి. అవి చాలవా మనకి? అవును సార్, నేరం జరిగి ఎన్నాళ్ళైంది తెలవడంతో ఆ నేరం కృష్ణారావు ఇల్లుని కొన్న తర్వాత జరిగిందా, అంతకు ముందే జరిగిందా అనే విషయం తెలుస్తుంది. దాంతో మన ఇన్వెస్టిగేషన్ తప్పకుండా ముందుకు కదులుతుంది. ఎక్సలెంట్ సార్ మీ ఆలోచన. ఇవన్నీ అనుభవం నేర్పే పాఠాలు. మరికొంత సర్వీస్ని పుటప్ చేస్తే నువ్వు చెప్పగలవు సలహాలు. నీ టేబుల్ దగ్గర వాళ్ళెవరు? మార్నింగ్ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందండి. రోజు ఆలస్యంగా నిద్రలేచే వాళ్ళ అబ్బాయి ఇవాళ పొద్దున్నే లేచి ఏదో అర్జెంట్ క్లాస్ ఉందంటూ వెళ్ళిపోయాడట. కానిస్టేబుల్ని పంపిస్తే ఇవాళ ఉదయం క్లాసులనేవే పెట్టలేదన్నారు కాలేజీలో. నాకు వాడి మీదే అనుమానం. ఆ మాటే వాళ్లతో అంటే వాడింట్లో వాడికి దొంగతనం చేయాల్సిన పనేముంటుందన్నారు. వాడెక్కడున్నా పట్టుకొచ్చి లాకప్లో పడేసి 4 బాదండి, వాడి నోట్ వెంటే వస్తుంది నిజం. ఎస్ సార్, నేను అంతే అనుకున్నాను. బయటెవరో వెయిట్ చేస్తున్నట్లున్నారు. అదో టిపికల్ కేస్ సార్. 2 కులాల వాళ్ళు, 2 పిల్లలు ప్రేమించుకొని ఎటో వెళ్ళిపోయారట. 2 వర్గాలుగా మారి కొట్టుకుంటుంటే నేను కానిస్టేబుల్స్ వెళ్ళి పట్టుకొచ్చాం. కులాల పేరు చెప్పుకొని గ్రూపులుగా మారి కొట్టుకునే మూర్ఖులకి కనువిప్పు కావాలంటే ఇలాంటి యువతరం వల్లే సాధ్యమవుతుంది. కాకపోతే వాడ పిల్లని నిజంగా ప్రేమించాడా అన్నది నా అనుమానం. హెడ్తో ఓ టీంని పంపాను. మీరు రాగానే మీకు చెప్పి నేను వాళ్ళని వెతకడానికి బయలుదేద్దామనుకుంటున్నాను. వెళ్ళండి, వాళ్ళ ఫ్రెండ్సు బంధువులిళ్ళని పరీక్షించండి. మనం వద్దన్నా వీళ్ళు వెతుకుతారు, ఎక్కడన్నా దొరికిపోతారు. వాళ్ళని మీ దగ్గరికి పిలవమంటారా? పిలిచే ముందు ఈ విషయం చెప్పండి. రాత్రి అస్థిపంజరం దగ్గర ఓ కానిస్టేబుల్ నుంచాంగా, రాత్రటుగా ఎవరైనా వచ్చారటనా? అతనిని అనుమానించిన పరిస్థితులు ఏమైనా జరిగాయా? లేదన్నాడండి. నేను చెప్పేంతవరకు పగలు ఒక కానిస్టేబుల్ని, రాత్రి మరో కానిస్టేబుల్ని ఆ ప్రాంతాల మీద కన్ను వేసి ఉంచమను. ఏమాత్రం అనుమానం వచ్చినా మనకు తెలియచేయమను. అలాగేనండి. వాళ్ళని పిలవమంటారా? పిలు. గుమ్మం దాకా వెళ్ళి ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు, అందరూ రండి. గట్టిగా కేకేసి లోపలికొచ్చాడు శేఖర్. 5 ఆడ, 5 మగ ఒకరినొకరు తోసుకుంటూ, ఒకరినొకరు గుర్రగా చూసుకుంటూ లోపలికొచ్చారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి బల్లకొక పక్కన ఒక గ్రూపు, రెండో పక్కన రెండో గ్రూపు నిల్చున్నారు. ఏమైంది? మా అమ్మాయిని వాళ్ళబ్బాయి దొంగచాటుగా ఎక్కడికో తీసుకుపోయాడు. కాదు, వాళ్ళమ్మాయే కులుకులతో మా వాడిని ఆకర్షించి ఎక్కడికో పట్టుకుపోయింది.
మీరిలా ఒకళ్ళ మీద మరొకళ్ళు కారాలు మిరియాలు నూరుతూ కయ్యానికి కాలు దువ్వుతుంటే అది క్రమంగా 2 కులాల మధ్య యుద్ధంగా మారుతుంది కానీ మీ సమస్యకి పరిష్కారం దొరకదు. అర్థమైందా? మా దగ్గరకు వచ్చారు, మేము చెప్పింది వినండి. పిల్లాడు పిల్లది ఒకటే కులమయ్యుంటే మీరింత అవమానంగా ఫీల్ అయ్యేవారు కాదేమో. ఒకే కులమైనా చెప్పకుండా ఇలా లేపుకుపోవడం సరైన పనేనా అండి? అసలింతకీ నాకో మాటకి జవాబు చెప్పండి. మీ అమ్మాయి కనిపించడం లేదు, మీ అబ్బాయి కనిపించడం లేదు. కనిపించడం లేదంటూ మీలో ఎవరైనా పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? లేదండి. 2 పక్కల నుంచి ఒకేసారి జవాబు వచ్చింది. ఏమి ఎందుకు? అందరికీ తెలుస్తుంది పరువు పోతుందని. వాళ్ళు లేచిపోతే పరువు పోదు, పోలీస్ రిపోర్ట్ ఇస్తే పరువు పోతుంది. అసలు మీకో విషయం తెలుసా? పోలీస్ రిపోర్ట్ ఇస్తేనే మీ పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. ఒకవేళ ప్రాణం పోయినా ఆ విషయం మీకు తెలుస్తుంది. వెళ్ళి రిపోర్ట్ రాసివ్వండి. ఎవ్వరూ కదల్లేదు. సరే, మీ కర్మ. మీ పిల్లల ఫోటోలు వివరాలు మా సబ్ ఇన్స్పెక్టర్కి ఇచ్చి వెళ్ళండి. రండి నాతో. శేఖర్ తన సీట్ దగ్గరికి బయలుదేరాడు. అందరూ అతడిని అనుసరించారు. ఒక్క క్షణం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి మాటతో అందరూ వెనక్కి తిరిగారు. వాళ్ళిద్దరినీ మేము పట్టుకుంటాం. ఎక్కడున్నా మీ 2 గ్రూపులు ఈ విషయం మీద ఏమైనా ఘర్షణలకు దిగితే వాడిని లాక్కొచ్చి లాకప్లో పారేస్తాం. జాగ్రత్త. పిల్లలు ఇళ్లలోంచి లేచిపోయారంటే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వకుండా వెతికి పెట్టించమని పెద్ద పెద్ద వాళ్లతో రికమెండ్ చేయిస్తారు. అదే దొంగతనం జరిగితే పోయిన బంగారం వెండి కన్నా రెట్టింపు పోయినట్లు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి రికమెండేషన్లు వెళ్ళిపోయిన వాళ్ళని బలవంతాన ఇంటికి రప్పించి అప్పటికి కోపం పొక చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఎంత విచిత్రం మనుషుల మనస్తత్వాలు అనిపించింది. నవ్వు కూడా వచ్చింది ఇన్స్పెక్టర్ ప్రతాప్కి. అవతల గొంతుని వెంటనే గుర్తుపట్టాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అవునండి, అలాగేనండి, 2 రోజుల్లో సెటిల్ చేస్తానండి. ఫోన్ పెట్టేశాడు. నవ్వు కోపం కలిసొచ్చాయి. తనకి తెలిసిన వాళ్ళు కాబట్టి కొద్దిగా బంగారమైన ఎంత ఒత్తిడి. అవతల తనకన్నా పెద్ద పోలీస్ అధికారి కాబట్టి నోరు మెదపలేకపోయాడు. నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ త్వరగా ముగించాలి అన్న పోలీస్ సూపరింటెండెంట్ మాటలు ఇన్స్పెక్టర్ ప్రతాప్ మనసుని మెలిపెడుతున్నాయి. తెలియని వాళ్ళైతే ఆలస్యమైనా పర్వాలేదా? తెలియని వాళ్ళైతే ఆలస్యం కాకూడదా? తన దృష్టిలోకి వచ్చిన ఏ కేసుని ఇన్వెస్టిగేషన్ ఆలస్యం చేసే ప్రసక్తి లేదు. తన డ్యూటీ గురించి ఒకళ్ళు గుర్తు చేస్తే గానీ తెలుసుకోలేని పరిస్థితిలో తాను లేడు. పోయిందని కంప్లైంట్ చేసిన దాంట్లో ఎంతో కొంత వాళ్ళకి వెంటనే ఇప్పించేయమనా? అందుకే ఇలాంటి వాళ్ళ తాలూకు వాళ్ళు పోయిన దానికన్నా ఎక్కువ పోయినట్లు ఎందుకైనా మంచిదని రిపోర్ట్ ఇస్తారు. ఆ దొంగని పట్టుకోవడం అయింది, కానీ రిపోర్ట్ ఇచ్చిన దానికన్నా రికవరీ అయింది చాలా తక్కువ. ఇలాంటి తప్పుడు రిపోర్ట్లతో ఇన్వెస్టిగేషన్ కష్టమవుతుంది. ఈ విషయాల్ని ఫోన్ చేసి ఎస్పీ గారికి చెప్పాలనిపించింది ఇన్స్పెక్టర్ ప్రతాప్కి. కానీ ఆయన ఎలా అర్థం చేసుకుంటారో, తనని ఏ పనిష్మెంట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తారో. పిల్లలు ఇప్పుడే హై స్కూల్ చదువులకు వచ్చారు. ఇలాంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని నోరు మూసుకోక తప్పదు. రోడ్ వైడనింగ్లో దొరికిన అస్థిపంజరం గురించి చెప్పాడు తను. మరి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందని కూడా ఎందుకు అడగలేదు? రేపు తన పై వాళ్ళెవరో ఈ కేసు గురించి అడిగినప్పుడు ఈ వివరాలు అడుగుతాడు కాబోలు. కృష్ణారావు ఆ ఇంటి గడపలోకి అడుగు పెట్టబోయిన వాడల్లా అన్నీ కొత్త ముఖాలే కనిపించడంతో ఆగిపోయాడు. ఏమండి? అక్కడే నిల్చుని పిలిచాడు. ఎవరు కావాలండి? లోపల నుంచి బయటకు వస్తూ అడిగాడతను. నవీన్ గారు. ఆయనకి ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారండి. ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయిందో మీకు తెలుసా? తెలీదండి. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన 10-15 రోజులకి మేము ఇక్కడ దిగాం. సారీ అండి. కృష్ణారావు మెట్లు దిగేసరికి అక్కడే నిల్చున్న రామారావు అడిగాడు. ఏమిటి, ఆయనకు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారా? అవునన్నట్లు తలూపాడు కృష్ణారావు. తన బండిని స్టార్ట్ చేసి ఇద్దరూ బయలుదేరారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. రేపు ఆఫీస్లో సమాచారం ఏమైనా దొరుకుతుందేమో చూసి ఇన్స్పెక్టర్ గారిని కలుద్దాం అన్నాడు కృష్ణారావు. వద్దు, పోలీసులకు అసలే అనుమానాలు ఎక్కువ. స్టేషన్కి వెళ్ళి ఆ విషయమే చెప్పి వెళ్దాం. రామారావు స్కూటర్ని పోలీస్ స్టేషన్ వైపు మళ్లించాడు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. ఆలోచనల్లోంచి బయటపడ్డ ఇన్స్పెక్టర్ ప్రతాప్కి ఎదురుగా రామారావు కృష్ణారావు కనిపించారు. రండి కూర్చోండి అన్నాడు. వాళ్ళిద్దరూ ఇన్స్పెక్టర్కి ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. చెప్పండి. వాళ్ళిద్దరూ చెప్పడం మొదలుపెట్టారు. ఏం లేదు సార్, నాకు ఇల్లు అమ్మిన నవీన్ గారిల్లు అడ్రస్సు ఫోన్ నంబర్ మీకు ఇచ్చాను. మేము మీతో మాట్లాడిన తర్వాత అతని ఇంటికి వెళ్ళాం. ట్రాన్స్ఫర్ అయి ఈ ఊరు నుంచి వెళ్ళిపోయారన్నారు. ఫోన్లో ట్రై చేస్తే నెంబర్ అందలేదు. బహుశా ఫోన్ నెంబర్ మారినట్లుంది. ఈ విషయాలు మీకు చెబుదామని నంగినంగిగా చెప్పాడు కృష్ణారావు.
మీరేమీ కంగారు పడకండి, ఆయన ఎక్కడున్నా పట్టుకోగలం. ఏ ఆఫీస్లో పనిచేస్తున్నాడో చెప్పండి చాలు. కృష్ణారావు రామారావులు ఊహించినట్లు ఇన్స్పెక్టర్ కోపానికి రాలేదు. తాపీగానే చెప్పాడు. ఆ వివరాల్ని ఓ కాగితం మీద రాసి సెలవు తీసుకున్నారు వాళ్ళిద్దరూ. ముందు ఇతను ఎక్కడున్నాడో తెలుసుకుని విచారణకు రప్పించాలి అనుకుంటూ ఆ ఇంటిలో అంతకుముందు ఎవరెవరు ఉండేవారో వివరాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అన్నాడు వెళ్తున్న రామారావు కృష్ణారావులతో. అలాగేనంటూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఒక్కడే కూర్చొని ఆ కేసు గురించి ఆలోచించసాగాడు. ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది. 9 ఏళ్ల నాటి కేసు. అప్పటి మనుషులు ఇప్పుడిక్కడ ఉంటారని నమ్మకమేమిటి? రాష్ట్రంలో ఎక్కడెక్కడున్నారో రాష్ట్రమే చీలింది. వాళ్ళని ఎలా పట్టుకోవాలి? కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుకు నడిపించాలి? ఇది తనకో ఛాలెంజ్ కేస్. ఈ ఛాలెంజ్ తన భవిష్యత్తుని ఎలా నడిపిస్తుందో, ఎటు నడిపిస్తుందో, తనెటు కొట్టుకుపోతాడో. ఎటు కొట్టుకుపోయినా తనిప్పుడేమీ ఆలోచించలేడు. ఆచితూచి అడుగు వెయ్యాలి. అమాయకులకు శిక్ష పడకూడదు. అందుకు తను చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కాదు, ఉంటాడు. ఇంతవరకు తన సర్వీస్లో పరాజయం ఎరగడు, ఇప్పుడు ఎరగడు. ఆలోచనల అదుపులో పెట్టలేకపోతున్నాడు ప్రతాప్. సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ సెల్యూట్తో చదువుతున్న ఫైల్ని మూసేసి శేఖర్ వంక చూశాడు. చేతిలో ఫోరెన్సిక్ రిపోర్ట్ కవర్ని ఇన్స్పెక్టర్ ప్రతాప్కి అందిస్తూ, ఆ స్కెలిటన్ మనం అనుకున్నట్లే స్త్రీదేనండి అన్నాడు శేఖర్. నవ్వుకున్నాడు ప్రతాప్. ఆ విషయం నిర్ధారించబడిందే కదా అనిపించింది. స్కెలిటన్ దగ్గర జూకాలు దొరికాయంటే అది ఆడవాళ్లదే కనుక మగవాళ్లది ఎలా అవుతుంది చెప్పు? కవరు చించి రిపోర్ట్ చదవసాగాడు. మొత్తం చదివేసరికి అతని ముఖ కవళికలు మారాయి. మర్డర్ 9 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ వాక్యం చదవగానే ఉలిక్కి పడ్డాడు. 9 సంవత్సరాల క్రితం ఈ మర్డర్ జరిగిందంటే కృష్ణారావు ఇల్లు కొనకముందే మర్డర్ చేసి శవాన్ని అక్కడ పాతిపెట్టారన్నమాట. కృష్ణారావు 6 ఏళ్ల క్రిందట నవీన్ దగ్గర ఇల్లు కొన్నాడు. అంటే నవీన్ యజమానిగా ఉన్నప్పుడే ఈ మర్డర్ జరిగింది. వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేశాడు. రింగ్ అవ్వడం లేదు. కృష్ణారావు ఇచ్చిన నవీన్ ఫోన్ నంబర్ పనిచేయడం లేదు. అడ్రస్ మారింది. శేఖర్, నువ్వు పనిచేయాలి. నవీన్ పనిచేస్తున్న ఆఫీసు ఇక్కడ అడ్రస్ని కృష్ణారావు కాగితం మీద రాసిచ్చాడు. నువ్వు అక్కడికి వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ని కలిసి నవీన్ ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడో, ఫోన్ నంబర్ ఏమిటో తెలుసుకురా. అలాగే సార్. ఇంకా వివరాలు ఏమైనా తెలిసాయండి? ముఖం మీద దిండు పెట్టి శ్వాస ఆడకుండా గట్టిగా నొక్కడం వల్ల ఆమె ప్రాణం పోయిందట. బహుశా ఈ పనిని ఆ భర్తే చేసుంటాడు. భర్తకి తప్ప ఇంత తీరికగా మర్డర్ చేసి ఇంట్లోనే తవ్వి పాతిపెట్టేంత అవకాశం ఎవరికీ ఉండదు. ఆ ఇంట్లో ఉన్న ఎవరైనా తప్పించుకుపోయినట్లు ఎవరైనా గతంలో పోలీస్ రిపోర్ట్ ఇచ్చారేమో ఎంక్వైరీ చేయి. ఎస్ సార్. తన ముందున్న ఫైల్లోకి మళ్ళీ తలదూర్చాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. సెల్యూట్ చేసి వెళ్ళిన శేఖర్ గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ వెంటనే వెనక్కొచ్చాడు. ఏమిటన్నట్లు అతని వంక చూశాడు. ప్రెస్ వాళ్ళు వచ్చారండి. ఎందుకట? ఆ స్కెలిటన్ కేసు వివరాలకి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి పంపేయి. ఎస్ సార్. శేఖర్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. వాళ్ళు మీతోనే మాట్లాడతారటండి. కేసు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత నేనే పిలిచి వివరాలు చెప్తాను. ఇప్పుడు బిజీగా ఉన్నానని చెప్పు. ఎస్ సార్. శేఖర్ మాటలు వినిపించుకోకుండా అతన్ని తోసుకుంటూ ప్రెస్ వాళ్ళు లోపలికొచ్చారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్కి కోపం వచ్చింది. బలవంతాన్ని అణుచుకుంటూ, ఏమిటి అందరూ కలిసి ఇలా వచ్చారు అంటూ అడిగాడు. రోడ్ వైడనింగ్లో బయటపడ్డ స్కెలిటన్ కేసు వివరాలు తెలుసుకుందామని ప్రెస్ రిపోర్టర్లలోంచి ఒకడు అడిగాడు. ఇంతవరకు ప్రోగ్రెస్ ఏమీ లేదు. ఏమాత్రం ప్రోగ్రెస్ ఉన్నా మిమ్మల్ని అందరినీ పిలిపించి మరీ చెప్తాను. ఈ కేసే ముందుకు పోనివ్వకుండా పొలిటికల్ ప్రెషర్స్ ఏమైనా ఉన్నాయా? ప్రెస్ రిపోర్ట్లలో ఒక అతను అడిగాడు. నేను అలాంటి ప్రెషర్స్కి లొంగని వాణ్ణని మీకందరికీ తెలుసు. మరేమిటి సమస్య? ఇంకో రిపోర్టర్ అడిగాడు. దాదాపు 9 ఏళ్ల నాడు జరిగిన మర్డర్ ఇన్వెస్టిగేషన్కి కనీసం 9 రోజులైనా పట్టదా? నవ్వుతూనే అడిగాడు ఇన్స్పెక్టర్. ఆ జవాబుని ఎగతాళిగా తీసుకున్నారు ప్రెస్ వాళ్ళు. 9 రోజులు పడుతుందా? 9 ఏళ్ళు పడుతుందా? మేము 9 మంది ఉన్నాం చెప్పండి అన్నారు ప్రెస్లోంచి ఒకరు. ఇన్వెస్టిగేషన్ ఎంతకాలం పడుతుందో చెప్పలేను. మీరేం చెప్పగలరు? వెనక నుంచి మరో రిపోర్టర్. ఏమీ చెప్పలేను. ఇక మీరు వెళ్ళొచ్చు. వాళ్లల్లో వాళ్లే ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోయారు. మన గురించి అవాకులు చవాకులు ఏమైనా ప్రెస్లో వస్తాయేమోనండి నెమ్మదిగా ఇన్స్పెక్టర్తో అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్. రాణి, వెళ్ళు. నువ్వు అర్జెంటుగా వెళ్ళి నవీన్ గురించి వివరాలు తీసుకురావాలి. ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆర్డర్తో శేఖర్ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ తన ముందున్న ఫైల్ని మళ్ళీ తెరిచాడు. అది మున్సిపల్ ఆఫీస్ నుంచి తెచ్చిన వివరాల ఫైలు.
ఆ ఫైల్లో అస్థిపంజరం దొరికిన ఇంటితో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్ల ప్లాన్లు, యజమానుల వివరాలు, వైడనింగ్ సమయంలోని యజమానుల వివరాల కన్నా 10 ఏళ్ల నాటి వివరాలు బాగా తోడ్పడతాయి అనిపించింది ఇన్స్పెక్టర్ ప్రతాప్కి. వెంటనే మున్సిపల్ అధికారి కిరణ్ సెల్కి ఫోన్ చేశాడు. నేను ప్రస్తుతం స్పాట్ మీదే ఉన్నాను. సాయంత్రం ఆఫీసుకు వెళ్ళిన తర్వాత మీరు అడిగిన వివరాలు సేకరించి మీకు పంపుతాను అన్నాడు. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? జనం ఇంకా వచ్చిపోతూనే ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకునే మాటల మీద ఓ కన్నేసి ఉంచండి. అస్థిపంజరం బయటపడిన తర్వాత మా వాళ్ళు ఇక్కడ తవ్వకాలకి భయపడుతున్నారు. తేరుకొని పని ప్రారంభించగానే ప్రెస్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంతకుముందు చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండేవి కావు. వాళ్ళు ఇప్పుడు గుంపులు గుంపులుగా వచ్చి చూసి వాళ్ళకి తోచినట్టు వ్యాఖ్యానాలు చేసి వెళ్తున్నారు. ప్లీజ్ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. సెల్ స్విచ్ ఆన్ చేసి ఆలోచనల్లో పడ్డాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఈ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లు ఏవేవో విషయాలు బయటకొస్తున్నాయి. వీటన్నింటినీ దాటుకుంటూ పోతే గాని అసలు విషయం బయటపడదు. ఈ ముళ్ళ కంపలన్నీ తొలగించుకుంటూ ముందుకు పోవాలి. తన దారిలో తన ఇన్వెస్టిగేట్ చేసుకొనివ్వకుండా మధ్యలో ప్రెస్సు, జనాల అడ్డంకులేమిటి? చిరాకు వేసింది ఇన్స్పెక్టర్ ప్రతాప్కి. ఇంతలో ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ప్రతాప్, మా వాళ్ళ థెఫ్ట్ కేసు ఏమైంది? గదమాయింపు. సూపరింటెండెంట్ ఇంకా తేల్లేదని ఆ కేసు గురించి అంటే సూపరింటెండెంట్ గారికి ఎంత కోపం వస్తుందో తెలుసు. అందుకొని వాళ్ళనొచ్చి ఒక్కసారి నన్ను కలవమనండి సార్ అయిష్టంగానే అనేశాడు. అంటే థెఫ్ట్ రికవరీ అయినా నేను అడిగితే గానీ చెప్పవన్నమాట. సూపరింటెండెంట్ గారి కోపం పెరిగిందని గొంతు చెప్పకనే చెబుతోంది. సారీ సార్, తప్పు చెయ్యకపోయినా చివాట్లు తినడం, క్షమాపణలు కోరడం బాధ అనిపించింది ఇన్స్పెక్టర్ ప్రతాప్కి. అతను రిసీవర్ని క్రెడల్ మీద పెట్టకముందే సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ వచ్చి సెల్యూట్ చేసి ఏదో చెప్పబోతుంటే అది తర్వాత కానీ ముందా ఎస్పీ గారు అడిగిన థెఫ్ట్ కేస్ గురించి వాళ్ళొస్తారు. ఇంకా సొమ్ము దొరకలేదు కదండి. దొరక్కపోయినా సరే వాళ్ళకిప్పుడు సెటిల్ చేసేయాలి. దొరగారి ఆజ్ఞ. అర్థం కానట్లు ఇన్స్పెక్టర్ ప్రతాప్ వంక చూశాడు శేఖర్. అంతకుముందో కేసులో కొంత బంగారం దొరికిందిగా. మీ బంగారం బదులు ఈ బంగారాన్ని తీసుకోండని వాళ్లకు నచ్చజెప్పి పంపేయి. ఇప్పటికే చాలా ఆలస్యమైందని దొరవారికి చాలా కోపం వచ్చింది. అలాగేనండి. నవీన్ ఇప్పుడు విజయవాడలో పనిచేస్తున్నాడటండి. ఫోన్ నెంబర్ తీసుకున్నాను. అయితే నెంబర్ ఫోన్ చేసి రమ్మను. ఫోన్ చేశానండి. ఇప్పుడు ఆఫీస్లో ఏదో ఇన్స్పెక్షన్ జరుగుతోంది, రాలేను అన్నాడు. నాకు అనుమానంగా ఉందండి ఈ నవీన్ మీద. ఎల్లుండి ఉదయానికల్లా ఇక్కడికి రాకపోతే అరెస్ట్ వారెంట్ పంపిస్తామని చెప్పు. మర్యాదగా రాకపోతే అరెస్ట్ చేసి మరీ లాక్కొద్దాం. అలాగేనండి. అలాగే వాళ్ళొస్తే సెటిల్ చేసి పంపేయి. నేను ఒకసారి బయటికి వెళ్ళొస్తా. పొద్దుటి నుంచి చికాకులే. ఒకసారి అలా ఫీల్డ్లోకి వెళ్ళి రావడం మంచిదేమో. ఫోన్ పెట్టుకుని బయలుదేరాడు. సరాసరి రోడ్ వైడనింగ్ జరుగుతున్న ప్రదేశానికి వచ్చాడు. నెమ్మదిగా అక్కడున్న వాళ్ళందరితో ముచ్చటిస్తే మరికొన్ని విషయాలు తెలుస్తాయని అతని ఆశ వమ్ము కాలేదు. అతను అస్థిపంజరం దొరికిన ప్రదేశం వైపు వెళ్తుంటే ముందు వెళ్తున్న ఆగంతకుడొకడు, ఏమిటి ఇక్కడ తవ్వుతుంటే ఓ ఇంటి ప్రాంతంలో అస్థిపంజరం దొరికిందట. ఎవరింటి ప్రాంతంలో? వెనక పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తున్నది కూడా గమనించకుండా గట్టిగా అంటూ ఆ ప్రదేశం వైపు వెళ్తున్నాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్కి వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది. ఓహో, అది నవీన్ ఇల్లు. బహుశా ఇంటి కింద నేలలో అస్థిపంజరం ఉండడం వల్లనేమో. అప్పట్లో ఈ ఇంటిలో ఉన్న వాళ్ళకెవళ్ళకి కలిసొచ్చేది కాదు. మీరీ ప్రాంతంలోనే ఉండేవారా? పలకరింపుతో వెనక్కి తిరిగి ఆ ఆగంతకుడు పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసి గతుక్కుమన్నాడు. పర్లేదు చెప్పండి, నేను ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చింది. మూతపడ్డ ఆగంతకుడి పెదాలు విడిపడటం లేదు. తనే కల్పించుకుని అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. మీ పేరేమిటి? మల్లేశ్వరరావండి. ఇదివరలో ఇక్కడే ఉండేవారా? నవీన్ గారింటి పక్కింట్లో అద్దెకుండేవాడిని. నవీన్ గురించి కానీ ఆ ఇంటి గురించి కానీ మీకేమైనా తెలిస్తే చెప్తారా? చెప్తాను. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, కోర్టుల చుట్టూ కానీ తిప్పకుండా ఉంచుతానంటేనే చెప్తాను. ఇన్స్పెక్టర్ ప్రతాప్కి నవ్వొచ్చింది. ఆ తర్వాత మిమ్మల్ని ఎప్పుడూ కాంటాక్ట్ చెయ్యను. సరేనా? ఇప్పుడు మీకు తెలిసిన విషయాలన్నీ నాకు చెప్పండి చాలు. అతడిలోని భయాన్ని పోగొట్టడానికి అన్నట్లు అన్నాడు. ఏం లేదు సార్, అప్పట్లో ఈ ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరూ భయపడిపోయేవారు. ఇంట్లో ఏదో ఆడదయ్యం తిరుగుతోందని వణికిపోయేవారు. అద్దెకొచ్చిన వాళ్ళెవ్వరూ ఎక్కువ కాలం ఉండేవారు కారు. ఏం నవీన్ తనింట్లో తానుండేవాడు కాదా? ఓల్డ్ సిటీలో ఆయనకి వేరే ఇల్లుండేది, అక్కడుండేవాడు. అలాగా? ఈ ఇంట్లో అద్దెకుండే వాళ్ళందరూ భయపడిపోయేవాళ్ళన్నమాట. అవునండి,
నవీన్ పూజలు చేయించాడు. ఇంట్లో వాస్తు దోషాలున్నాయేమోనని ఇంట్లో కొన్ని మార్పులు చేయించాడు. అయినా అద్దెకొచ్చిన వాళ్ళు నెలల కన్నా ఉండటం లేదు. దాంతో నవీన్ ఈ ఇంటిని అమ్మేయాలనుకున్నాడు. ఎవరికో అమ్మేశాడని విన్నాను. అంటే ఇల్లు అమ్మేటప్పుడు మీరు ఇక్కడ లేరా? అప్పుడే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాను. ఇవాళ ఆఫీస్ పని మీద ఈ ఊరొచ్చాను. మా కొలీగ్ ఒకరు మీరు గతంలో ఉన్న ఇంటి దగ్గర తవ్వకాలలో ఓ అస్థిపంజరం బయటపడింది తెలుసా అనడంతో లంచ్ అవర్లో ఇటు వచ్చాను. వెళ్తానండి. మల్లేశ్వరరావు తను చెప్పదలుచుకున్న విషయాలు గడగడా చెప్పి వెనుదిరిగాడు. మరా ఇల్లును చూశారా? ఇల్లుని కూల్చేశారు కదండి. ఇల్లు కూల్చకపోతే ఆ ఇంట్లోని అస్థిపంజరం ఉందని ఎలా తెలుస్తుంది? అవును, ఎలా తెలుస్తుంది? అవసరమైతే మీకోసం మళ్ళీ మీ ఆఫీస్కి రావచ్చా? బాబోయ్, నా కోసం మా ఆఫీస్కి పోలీసులు వస్తే నాకు ఈ కేసుతో సంబంధం ఉందనుకుంటారు మా వాళ్ళు. అయినా నా ఆఫీస్ పని ఇవాళతో అయిపోయింది. రాత్రికి వెళ్ళిపోతున్నాను. అనవసరంగా భయపడకండి. మీలాంటి వాళ్ళు ఇచ్చే సమాచారం నేరస్తుడిని పట్టుకోవడానికి తోడ్పడుతుంది. ఆ నేరస్తుడు మా పీక పట్టుకుంటే మేమున్నాంగా కాపాడటానికి. ఇంకా ఏం వివరాలు కావాలో ఇప్పుడే అడగండి, చెప్తాను. అసలు నవీన్ ఎటువంటివాడు? మంచి మనిషే కానీ డబ్బు విషయంలో చాలా గట్టివాడు. 1వ తారీఖు సాయంత్రం కల్లా వచ్చేవాడు. అద్దె ఇవ్వడం ఒక్కరోజు ఆలస్యమైనా గొడవ చేసేవాడు. గోడ మీద ఏ చిన్న మేకు కొట్టినా గొడవ చేసేవాడు. వాటికి తగ్గట్లు ఈ ఇల్లు మంచిది కాదనే ప్రచారం. అందుకే అద్దెకొచ్చిన వాళ్ళందరూ ఎంత తొందరగా ఇల్లు ఖాళీ చేద్దామా అని ఆరాటపడేవాళ్ళు. నాకు తెలిసి మేమిక్కడ ఉన్న 2 ఏళ్లలోనూ ఈ ఇంట్లో 5గురు మారారు. మీకు ఉపయోగపడే సమాచారం ఇందులో ఉందో లేదో తెలియదు. నాకు తెలిసిందంతా చెప్పానండి. థ్యాంక్ యూ. నాకు కాస్త మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. మల్లేశ్వరరావు ఓ చిన్న కాగితం మీద తన నెంబరు పేరు రాసిచ్చి వెళ్ళిపోయాడు. ఈ ఇంట్లో ఆడదయ్యం తిరుగుతోందని భయపడేవాళ్ళ? వాస్తు బాగుండలేదని ఈ ఇంట్లో మార్పులు చేయించారా? ఈ ఇంట్లో కాకుండా నవీన్ వేరే ఇంట్లో ఉండేవాడా? బలులిచ్చే సెంటిమెంట్ అతనికుండే ఉంటుంది. అతనికి ఖచ్చితంగా ఈ ఇంట్లో బెడ్రూమ్లో పాతిపెట్టిన శవం గురించి తెలిసే ఉంటుంది. రేపు ఉదయం వస్తాడుగా. నేరస్తుడి నోటి నుంచే నిజాన్ని రాబట్టి అధికారులు, ప్రెస్ కూడా వినేటట్టు చేయొచ్చు. రకరకాల ఆలోచనలతో ఇన్స్పెక్టర్ ప్రతాప్ వెనక్కొచ్చి జీప్ ఎక్కాడు. అది రోడ్ మీద పరుగు ప్రారంభించింది. బయట వాతావరణం వేడికన్నా ఇన్స్పెక్టర్ ప్రతాప్ మెదడులో ఆలోచనల వేడి పెరగసాగింది. మొదటి నుంచి కేసు తాలూకు వివరాల్ని ఒక తర్వాత మరోదాన్ని మనసులోనే నెమరు వేసుకోసాగాడతను. మర్నాడు తెల్లవారేసరికల్లా అన్ని పేపర్లలోనూ అస్థిపంజరం మరోసారి సంచలన వార్తగా ప్రచురితమైంది. మొదటి రోజు రోడ్ వైడనింగ్లో బయటపడ్డ అస్థిపంజరం అని ప్రచురించిన దానికన్నా ప్రాముఖ్యంగా ప్రచురించారు. మసాలాలతో పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి అస్థిపంజరాన్ని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. ఇన్వెస్టిగేషన్ అంగుళం కూడా కదల్లేదు. దీన్ని కేసుగా అసలు రిజిస్టర్ చేశారా అన్నది అనుమానం అంటూ అసలు వార్త కన్నా కూడా పోలీసుల మీద చురకలు వేస్తూ ఎవరి ధోరణిలో వాళ్ళు రాశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే రాత్రి నుంచే చురకలు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ మనస్తాపానికి లోనయ్యాడు. డిపార్ట్మెంట్లోనే కాదు, సమాజంలో కూడా ఇంతవరకు తను సంపాదించుకున్న పేరేమిటి, ఇవాళ ఈ రాతలేమిటి, ఈ కేసులో కూడా తను ఇన్వెస్టిగేషన్ని పరుగులెత్తించడం లేదా? ప్రతి విషయం ప్రెస్కి చెబితేనే తన ఇన్వెస్టిగేషన్ సరిగ్గా సాగుతున్నట్లా? అన్ని విషయాలు ప్రెస్లో వచ్చేస్తుంటే ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుకు సాగుతుంది? ఈ ప్రశ్నలన్నీ తనెవరిని అడుగుతాడు? ఎవరు జవాబులిస్తారు? చేసేవాడెప్పుడు చూసేవాడికి లోకువ. ప్రతాప్ మనసంతా కకావికలమైంది. స్టేషన్కి వెళ్ళక తప్పదు. ఈ పాటికే నవీన్ వచ్చుంటాడు. కేసులో వీడిదో కీలక పాత్ర. ఇన్వెస్టిగేషన్ని మరింత వేగం చేయాలంటే అందుకు నవీన్ లాంటి ఇంకెందరినీ ఇంటరాగేట్ చేయాలో. చకచక యూనిఫామ్ వేసుకోవడం, బూట్లు వేసుకోవడం జరిగిపోయింది. పోలీసుల్ని వేరే కరకు లోకంలోకి తీసుకువెళ్లేది గంజిపెట్టి ఇస్త్రీ చేసిన యూనిఫామ్. ఇన్వెస్టిగేటివ్ డాగ్స్కి కూడా బెల్టులు వేస్తే యూనిఫామ్ వేసినట్లే. ఇన్వెస్టిగేషన్ తప్ప మరో ధ్యాస ఉండదు. అలాగే పోలీసులకు యూనిఫామ్. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ప్రతాప్లో ఇందాకటి ఆలోచనలేవీ లేవు. దృష్టంతా తన డ్యూటీ మీదే. కుక్కలు వాసనతో నేరస్తుల్ని పసిగట్టగలిగితే పోలీసులు చూపులతోనే నేరస్తుల్ని ఏరివేయగలరు. జీప్ ఎక్కాడు. అది వేగంగా పోలీస్ స్టేషన్ వైపుకి దూసుకుపోసాగింది. పోలీస్ స్టేషన్కి చేరేసరికి ప్రతాప్ ఊహించినట్లే నవీన్ వచ్చి ఉన్నాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ని చూడగానే విష్ చేశాడు. మీరు నవీన్? అతని మాట పూర్తి కాకుండానే అవును సార్, సబ్ ఇన్స్పెక్టర్ గారు మీరు చెప్పినట్లే ఉదయమే ఊళ్ళోకి వచ్చాను. వెరీ గుడ్. ఇన్స్పెక్టర్ ఇంకా ఏదో అన్నారంటే ఎగరగొడతారనుకున్నాను. రండి లోపలికి. ఇన్స్పెక్టర్ వెనకే నవీన్ లోపలికి అడుగుపెట్టాడు.
ప్రతాప్ తన సీట్లో కూర్చుంటూ ఎదురుగా ఉన్న కుర్చీని కూర్చోమన్నట్లు చూపించాడు. నాప్కిన్తో ముఖం తుడుచుకొని నవీన్తో మాట్లాడాలనుకుంటుండగానే ఫోన్ మోగింది. ప్రతాప్ ఫోన్లో ఎస్పీ గారు గొంతు వినిపించేసరికి అలర్ట్ అయ్యాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, సార్ మీ వాళ్లకు సారీ, మీరు చెప్పిన వాళ్ళ కేసు సెటిల్ చేసేసాం సార్ అన్నాడు ఆయన్ని మాట్లాడనివ్వకుండా. ఏంటయ్యా, నేను చెప్పిన కేసుల్ని మాత్రమే సెటిల్ చేస్తావా? మిగతా వాటిని పట్టించుకోవా? అదేమిటి సార్, ఇవాల్టి పేపర్లన్నింటినీ చూసే ఉంటావు, రాత్రి నుంచే ఛానల్స్ గోలా వినే ఉంటావు. ఈ విషయాన్ని ప్రెస్ ఇంత సీరియస్గా తీసుకోవడానికి కారణం ఏమిటి? అది కాదు సార్, నిన్న కొంతమంది ప్రెస్ వాళ్ళు స్టేషన్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ గురించి ప్రశ్నించారు. ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఆ వివరాలని ఎలా చెప్పగలనండి? అలాంటప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన రీతిలో చెప్పి పంపేయాలి. నేను చెప్పాల్సిన రీతిలోనే చెప్పానండి, కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకోలేదు. మనం ప్రభుత్వం తరపు మనుషులమయ్యా, ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో ముగియవు. రేపు వార్తల్లో చూడు, హైకోర్టు దీన్ని సుమోటోగా తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేసు పరిస్థితి ఏమిటని కోర్టు మనల్ని ప్రశ్నిస్తుంది, మనం చెప్పాలి. దీన్ని ప్రెస్ వాళ్ళ తమ విజయంగా భావించరా? ఇవాళ మధ్యాహ్నం నా దగ్గరకు వచ్చి కేసు ఇన్వెస్టిగేషన్ గురించి చెప్పు. ఫోన్ పెట్టేసిన శబ్దం. తను రిసీవర్ని క్రెడిల్ మీద పెట్టేసి, ఈ కేసు గురించే మా బాస్, మేమెంత పద్ధతిగా మాట్లాడినా మీరు తేలిగ్గా తీసుకుంటారు. నిన్న మా సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసినప్పుడు మీరు అర్థం లేకుండానే ప్రవర్తించారు. తర్వాత బెదిరిస్తే కానీ దారికి రాలేదు. సారీ సార్. ఒక్కో కేసులో ఎంతమందినో ఇంట్రాగేట్ చేయాల్సి వస్తుంది. కొన్ని కేసులు అనుకోకుండా వెంటనే పరిష్కారం అవుతాయి. 10 ఏళ్ల నాడు జరిగిన ఈ మర్డర్ తాలూకు మనుషులు రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడొద్దు. చేప ఎందుకు ఎండలేదంటే గడ్డిమోపు అడ్డం వచ్చిందంటుంది. గడ్డిమోప ఎందుకు అడ్డం వచ్చావంటే ఆవు మెయ్యలేదంటుంది. అలా సాగుతోంది ఈ కేసు. మీరిల్లు అమ్మిన కృష్ణారావుని ఇంట్రాగేట్ చేయడం పూర్తయింది. అతను మీ దగ్గర 6 ఏళ్ల క్రితమే ఆ ఇంటిని కొన్నారని తెలిసింది. కానీ మా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ద్వారా 9 సంవత్సరాల క్రితం మర్డర్ జరిగిందని తెలుస్తోంది. నవీన్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఆ తీక్షణతకి తట్టుకోలేకపోయాడు నవీన్. అప్పటి మా ఇంట్లో ఏమీ జరగలేదండి నసిగాడు. మీ ఇంట్లో ఎవ్వరూ ఎక్కువ కాలం ఉండేవారు కారు. మీరు వాస్తు ప్రకారం ఇంటిని మార్చడం, బలులివ్వడం, పూజలు చేయడం జరగలేదంటారా? దాదాపు అర్చినట్లే అడిగాడు ప్రతాప్. ఇంకా తను జరిగినట్లే చెప్పడం మంచిదనిపించింది నవీన్కి. మీరు చెప్పింది నిజమేనండి. ఎవరు 6 నెలలు కూడా ఇంట్లో ఉండకుండా పోతుంటే అలా చేయాల్సి వచ్చింది. బలులు మాత్రం ఇవ్వలేదు. మేము బ్రాహ్మణులం, కోడిని కూడా ఇళ్లల్లో కొయ్యనీయం. తలవంచుకుని నెమ్మదిగా జవాబిచ్చాడు నవీన్. ఇంటి లోపల మర్డర్ చేసి శవాన్ని పూడ్చిపెట్టడం వల్ల ఇలా జరిగిందంటావా? సూటిగా ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. నర్మగర్భంగా నవీన్కి ఏడ్పొక్కటే తక్కువ. సార్, నేను అసలు ఆ ఇంట్లో ఉండను కూడా ఉండలేదండి. అదే ఎందుకట? అంతకుముందే ఓల్డ్ సిటీలో మా నాన్నగారు కొన్న ఇల్లుంది. మాది కంబైన్డ్ ఫ్యామిలీ. నేను అక్కడే ఉంటూ ఈ ఇల్లు అద్దెకిచ్చేశాం. సరే, 9-10 ఏళ్ల క్రితం మీ ఇంట్లో అద్దెకున్న వారెవరో అదైనా చెబుతారా? గుర్తొచ్చింది సార్. దంపతులు ఉండేవారు. ఏ ఊరు వాళ్ళది? ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ వివరాలేవీ నాకు తెలియదండి. ఎవరో తెలుసుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇంటిని అద్దెకిచ్చేస్తావా? నవీన్ ఆలోచనలో పడ్డాడు. హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఈ ఊర్లోనే ఉన్న నా మిత్రుడు నరసింహం చెబితే వాళ్ళకి అద్దెకిచ్చానండి. అతనుండేది ఈ ఊళ్ళని అన్నావుగా, ఫోన్ చేసి పిలిపిస్తావా? అలాగేనండి. నవీన్ తన సెల్ తీసి ఓ నంబర్ని సెలెక్ట్ చేసి నొక్కాడు. సెల్ని చెవి దగ్గర పెట్టుకొని అవతల వ్యక్తి లైన్లోకి రాగానే, నరసింహం, నేను నవీన్ని. అవతల వ్యక్తి పలకరింపు తృప్తిగా అనిపించినట్లుంది. నేనిప్పుడు మీ ఊరొచ్చాను. అవతల ఫోన్లో ఎక్కడున్నావని అడిగినట్లున్నాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. ఒకసారి నువ్వు ఇక్కడికి రాగలవా? జవాబు విని పెట్టేశాడు. నరసింహం వస్తున్నాడు సార్. నవీన్కి తల మీద నుంచి పెద్ద భారం దిగినట్లయింది. అతను చెబితేనే వాళ్ళకి అద్దెకిచ్చానండి. వెరీ గుడ్. అతనితో మాట్లాడితేనైనా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. వాళ్ళు అప్పటి విశేషాలు మాట్లాడుకుంటూ ఉండగానే నరసింహం వచ్చాడు. నా పేరు నరసింహం అండి. రండి నరసింహం గారు, నేనే మీ మిత్రుని అడిగాను మిమ్మల్ని పిలిపించమని. అలా కూర్చోండి. ఇన్స్పెక్టర్ మాటలు వింటుంటే నరసింహం నోటి వెంట మాటలు రావడం లేదు. నరసింహం గారు, నవీన్ మీకు మంచి ఫ్రెండా? ఇన్స్పెక్టర్ అలా అడిగేసరికి నరసింహం తత్తరపడ్డాడు. అవునండి నసిగాడు. గుర్తుకు తెచ్చుకోండి, దాదాపు 9 ఏళ్ల క్రితం ఓ దంపతులు ఉండటానికి నవీన్ గారిల్లు అద్దెకివ్వమని చెప్పారు మీరు. ఒక్క క్షణం ఆలోచించాడు నరసింహం. గుర్తుకొచ్చిందండి.
మా ఫ్రెండ్ రఘురామ్ అని ఉండేవాడు. అతని చెల్లెలికి కొత్తగా పెళ్ళై ఇంటి కోసం వెతుకుతుంటే నవీన్ని ఇంటిని వాళ్ళకి అద్దెకి ఇవ్వమని చెప్పాను. వెరీ గుడ్, మీకు ఆమె బ్రదర్ తెలుసన్నమాట. తెలుసండి, ఇదివరలో అతను ఇక్కడే ఉండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? రాజమండ్రికి. ఎక్కడ పనిచేస్తున్నాడు? బ్యాంక్లో. గుడ్, అవసరమైతే అతన్ని ఇక్కడికి పిలిపించగలరా? తప్పకుండానండి. ఇంతకీ ఎందుకో మీరు నాకు చెప్పలేదు. మీరు ఊళ్ళో లేరా? ఇందాకే వచ్చానండి. ఇంతలోనే నవీన్ ఫోన్. సరాసరి ఇక్కడికే వచ్చేసాను. ఏమీ లేదు, మీ ఫ్రెండ్ నవీన్ వాళ్ళ ఇల్లు తెలుసు కదా. ఆ తర్వాత దాన్నతడు అమ్మేశాడనుకోండి, అది వేరే విషయం. రోడ్ వైడనింగ్లో ఆ ఇంటిని తీసేసుకుంది ప్రభుత్వం. 9 ఏళ్ల నాడు మర్డర్ జరిగి ఉంటుందని మా నిపుణుల అభిప్రాయం. ఈ విషయంలో విచారించితే అది నవీన్ గారిల్లు అని తెలిసింది. అందుకే నవీన్ గారిని పిలిపించాం. ఆయన ద్వారా మిమ్మల్ని పిలిపించాను. అర్థమైందన్నట్లు తలూపాడు నరసింహం. ఆ దంపతుల గురించి వివరాలు కావాలి. ఇన్స్పెక్టర్ ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాక తడబడుతూ, వాళ్ళ గురించి నాకేమీ తెలియదండి, ఆమె అన్న మాత్రమే తెలుసు. సరే, వాళ్ళ అన్నని రేపు ఈ పాటికల్లా పిలిపించగలరా? తప్పకుండానండి. మరి ఈ దంపతుల గురించి ఎలా తెలుస్తుంది? నవీన్ వంక చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అదేనండి నేను ఆలోచిస్తున్నాను, ఆలోచించసాగాడు నవీన్. ఆ రోజుల్లో వాళ్ళింటికి ఎదురుగా ఉన్న ఇంట్లో అద్దెకున్న రంగనాథ్ని అడిగితే తెలవచ్చు, నరసింహం అన్నాడు హఠాత్తుగా. అతన్ని ఇక్కడికి పిలిపిద్దామా? అడిగాడు ఇన్స్పెక్టర్. ఇక్కడికి రమ్మంటే భయపడి రాకపోవచ్చు. ఎందుకు? పోలీస్ స్టేషన్కి రమ్మంటే ఎవరికైనా భయమే కదండి. మరి మీ ఇద్దరు ఎలా వచ్చారు? ఓహో, మీరు రాకుండా ఉండాలనే ప్రయత్నించారు. అరెస్ట్ చేస్తామంటే భయపడొచ్చారు. ఇన్స్పెక్టర్ మాటలు పూర్తి కాకుండానే, నేను మాత్రం మా మిత్రుడు ఏమైనా చిక్కుల్లో పడ్డాడేమో, ఏమైనా సాయం చేయగలనేమో అని వచ్చాను. వెరీ గుడ్. మీరిప్పుడు సాయం చేస్తున్నది మీ మిత్రునికి కాదు, మా పోలీసులకు కూడా, నేరస్తుడిని పట్టుకోవడానికి. ఇప్పుడు మీ ఇద్దరు మాకు ఇన్ఫార్మర్స్ లాంటి వారన్నమాట. ఒక కేసుని పరిష్కరించడానికి మీరెంత కష్టపడుతున్నారో అర్థమవుతోంది మాకు. రక్షణనిచ్చే మీకు తోడ్పడగలగడం మా అదృష్టం, నరసింహం అన్నాడు. వెరీ గుడ్, మనం బయలుదేద్దామా? నరసింహం గారు, రంగనాథ్ గారిల్లు మీకు తెలుసుగా? తెలుసండి. నన్ను రమ్మంటారా? అడిగాడు నవీన్. ఎందుకు రావద్దంటాను, రండి. అది మీ ఇంట్లో జరిగిన విషయం, మీరు తెలుసుకోవటం మంచిదిగా. ముగ్గురు ఎక్కగానే జీప్ కదిలింది. నరసింహం చెప్పినట్లు డ్రైవర్ వేగంగానే జీప్ని పరిగెత్తించసాగాడు. నవీన్ తనలో తానే నవ్వుకోసాగాడు. ఎందుకు నవ్వుతున్నావు? అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఏం లేదు, ఇందాక ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుతూ అనగనగా ఓ చేపల ఇన్వెస్టిగేషన్ సాగుతోందన్నారే, అది గుర్తుకొచ్చింది అన్నాడు. మనం వెళ్ళే చోటైనా అసలు కారణం తెలుస్తుందనుకుందాం, ఇన్స్పెక్టర్ అన్నాడు. ఆ ఎడమ పక్క గోపీరంగు మేడ దగ్గర జీప్ నాపండి. నరసింహం మాటలతో జీపు ఒక్కసారిగా ఆగింది. చటుక్కున ఇన్స్పెక్టర్ ప్రతాప్ దూకినట్లు దిగాడు. నరసింహం, నవీన్ కూడా దిగారు. పోలీస్ జీప్ని చూడగానే ఎందరికో విచిత్రంగా అనిపించింది. ఇంట్లోంచి బయటకు రాకుండానే కిటికీలోంచి చూడసాగారు. రంగనాథ్ గారింటికి పోలీసులు ఎందుకు వచ్చారో, ఏం తప్పు చేశాడో. రంగనాథ్ చాలా మంచివాడనుకున్నాం. ఆఫీస్లో ఏ తప్పో చేసుంటాడు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తమ మనసుల్లో రంగనాథ్ మీద కానీ వాళ్ళ ఆవిడ మీద కానీ ఉన్న అభిప్రాయాల్ని బట్టి అనుకోసాగారు. ప్రతాప్ ఒక్కసారి చుట్టూ చూశాడు. అంతవరకు నిండిపోయిన కిటికీలు ఖాళీ అయ్యాయి. కాలింగ్ బెల్ మోగేసరికి తలుపు తెరిచాడు రంగనాథ్. ఎదురుగా నరసింహంతో పాటు మరో వ్యక్తి, పోలీస్ ఇన్స్పెక్టర్. తెల్లబోయి చూస్తూ అలాగే నిల్చుండిపోయాడు. మమ్మల్ని లోపలికి రానిస్తావా? నరసింహం మాటలతో రంగనాథ్ పక్కకు తొలగి రండి అన్నాడు. ముగ్గురు లోపలికి వెళ్ళి కూర్చున్నారు. కంగారు పడకు, పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ గారు మనకి బాగా తెలిసినవారు. ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంటే నీ దగ్గర దొరుకుతుందని తీసుకొచ్చాను. ఈయన నవీన్, ఇంతకుముందు మీరు అద్దెకున్న ఇంటి ఎదురిల్లు యజమాని. ఇన్స్పెక్టర్ గారు, మా రంగనాథ్ మంచి రచయిత కూడానండి. వెరీ గుడ్. ఇన్స్పెక్టర్ గారు, మీరేమీ అనుకోనంటే ఓ జరిగిన సంఘటనను చెప్తాను, రంగనాథ్ అన్నాడు. చెప్పండి, ఇన్స్పెక్టర్ నవ్వాడు. కథలు చెబుతున్నాను అనుకోకండి, ఇది నిజంగా జరిగిన సంఘటన. మా నాన్నగారు కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆయన ఏదో ఆఫీస్ పని మీద వచ్చి మచిలీపట్నంలో ఓ హోటల్లో దిగి నన్ను తీసుకురమ్మని పోలీస్ జీప్ని పంపారు. నేను ఆ జీప్లో రూమ్ నుంచి మా నాన్నగారున్న హోటల్కి వెళ్ళి రాత్రి అక్కడే ఉండి మర్నాడు ఉదయం రూమ్కి వచ్చాను.
అప్పటికే మా ఇంటి చుట్టుపక్కలున్న అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు, నన్ను పోలీసులు పట్టుకుపోయారని. అంతేకాదు ఇక ముందెవ్వరూ బ్యాచిలర్స్కి రూములు అద్దెకివ్వకూడదని కలిసికట్టుగా నిర్ణయానికి వచ్చారు. నేను అసలు విషయం చెప్పేటప్పటికీ అందరూ నోరెళ్లబెట్టారు. నవ్వుతూ చెప్పాడు రంగనాథ్. అర్థమైంది. ఇప్పుడు ఈ సంఘటన ఎందుకు చెప్పారో, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానోనని. మీ ఇంటి చుట్టుపక్కల దుమారం రేగుతుందంటారు. చిన్నగా నవ్వాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఎప్పుడో రేగడం కాదండి, ఇప్పటికే రేగిపోయింది. మీరు అక్కడ కూర్చునే కిటికీలోంచి చూడండి. ఆ ఎదురిళ్ళ వాళ్ళు బయటకొచ్చి ఇటే చూస్తూ ఎలా చెవులు కొరుక్కుంటున్నారో. అటుగా చూసిన అందరి పెదాల మీద చిరునవ్వు తాండవమాడింది. ప్రజల రక్షణని పరిరక్షించే పోలీసులంటే ప్రజలకి అలాంటి అభిప్రాయాలు ఎందుకు కలుగుతున్నాయో నాలాంటి వాడికి అర్థం కావడం లేదు. వెళ్ళెప్పుడో పనిచేస్తా జీపు దాకా సాగరంపడానికి వచ్చిన మిమ్మల్ని ఆత్మీయ కరస్పర్శ చేస్తూ దగ్గరకు తీసుకుంటాను. అప్పుడు ఎవరింట్లో దొంగలు పడ్డా జేబులు కొట్టేసినా నాకు పోలీస్ ఫ్రెండ్స్ ఉన్నారుగా, సాయం చేస్తారా అని అడుగుతారేమో. అందరూ నవ్వారు, ఇన్స్పెక్టర్తో సహా. ఇంతలో డ్రింక్స్ తీసుకొచ్చింది లోపల నుంచి రంగనాథ్ కుమార్తె. సార్, ఇప్పుడు చెప్పండి, నేను మీకే వివరాలు చెప్పాలో అడిగాడు రంగనాథ్. ఇదివరలో నువ్వు చిక్కడపల్లిలో ఓ ఇంట్లో అద్దెకున్నావు, గుర్తుందా? నరసింహం అడిగాడు. ఓ ఇల్లు కట్టుకున్నంత మాత్రాన గతంలో అద్దెకున్న విషయాలన్నీ మర్చిపోతామా ఏమిటి? రంగనాథ్ అన్నాడు. ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఇల్లు వీరిదే, నవీన్ని చూపిస్తూ అన్నాడు నరసింహం. అప్పట్లో వీరిని 1-2 సార్లు చూశాను. చూసిన ముఖం అనిపిస్తోంది కానీ ఎప్పుడో ఎక్కడో గుర్తుకు రావడం లేదు. ఇప్పుడు ఆ ప్రాంతమంతా రోడ్డు వైడనింగ్ కోసం తవ్వేశారన్నాడు రంగనాథ్. ఆ సందర్భంలోనే వచ్చి పడింది సమస్య. ఇళ్లని పడగొట్టేటప్పుడు ఈయన ఇంటి ప్రాంగణంలోనే ఓ అస్థిపంజరం బయటపడింది. అవునవును, ఆ ప్రాంతంలో ఓ అస్థిపంజరం బయటపడిందని పేపర్లో చదివాను. అది మీ ఇల్లు ప్రాంతమా? ఈయనెప్పుడు ఆ ఇంట్లో ఉన్న పాపాన పోలా. ఎవరెవరికో అద్దెకిచ్చారు. వాళ్లల్లో ఎవరో చేసిన ప్రాపకమై ఉంటుంది ఈ పని. దాదాపు 9-10 ఏళ్ల క్రితం కొత్తగా పెళ్ళైన ఓ దంపతులు ఆ ఇంట్లో అద్దెకున్నారట. మీకు గుర్తుందా? అడిగాడు ఇన్స్పెక్టర్. కొన్ని క్షణాలు ఆలోచించాడు రంగనాథ్. అయ్య బాబోయ్, వాళ్ళనేలా మర్చిపోగలనండి. పెక్యులియర్ కపుల్. వాళ్ళ మీద చక్కటి కథానిక రాయొచ్చు అన్నాడు రంగనాథ్. కథలాగానే వాళ్ళ విషయాలు కాస్త మాకు చెప్పండి. తప్పకుండా చెప్తాను, వినండి చెప్పసాగాడు రంగనాథ్. ఆ దంపతులు అలా ఇంట్లోకి అద్దెకు దిగుతూనే చుట్టుపక్కలున్న మా అందరి ఇళ్లల్లోనూ దుమారం లేపారు. మీరు మమ్మల్ని పెళ్లి చేసుకుని ఇన్నాళ్ళైంది, ఒక్కరోజైనా మాతో ఇలా గడిపారా? అతను రోజు ఇంటికొస్తూ జాజుల చెండుని తెస్తాడు. అందరి భర్తలకు భార్యలు ఇలాంటి ప్రశ్నలతోనే ఉక్కిరి బిక్కిరి చేయసాగారు. అయినా కూడా వాళ్ళని చూస్తే ముచ్చటేసేది. 6 నెలలయ్యేసరికి పరిస్థితులు మారిపోయాయి. అంతకు ముందులా అతనితో ఆమె బయటికి వచ్చేది కాదు. అప్పుడప్పుడు భర్త మీద ఆమె ఎందుకో విరుచుకుపడుతున్నట్లు గట్టిగా గొంతు వినిపించేది. కొన్నాళ్లకు ఆ గొంతు కూడా వినిపించడం మానేసింది. బహుశా ఏ పుట్టింటికో వెళ్ళిందనుకున్నాం. 2-3 నెలల తర్వాత కూడా ఆమె జాడలేకపోవడంతో మాలో ఎవరో అడిగేశారు అతన్ని భార్య గురించి. ఒక్కసారిగా బావురుమన్నాడు. అందరూ ఏం జరిగిందని గుచ్చిగుచ్చి అడిగిన తర్వాత అసలు విషయం బయటపెట్టాడు. పెళ్లి కాకముందే ఎవరో పురుషుడితో ఆమెకి సంబంధం ఉందన్న విషయం వాళ్ళు కప్పిపెట్టి మా పెళ్లి చేశారు. విషయం బయటపడ్డాక మా ఇద్దరి మధ్య స్పర్ధలు మొదలయ్యాయి. నోరు మూసుకుని ఊరుకోకపోతే నువ్వే వేరే స్త్రీ వ్యామోహంతో నన్ను బాధిస్తున్నావని ఏడుస్తూ చెబుతాను. అందరూ నా మాట నమ్ముతారు కానీ నీ మాట ఎవరైనా నమ్ముతారేమో చూద్దామంది. నేను నోరు మూసుకుని పడుండాల్సిన పరిస్థితులు వచ్చాయి. అలా మరో నెల గడిచింది. ఓ రోజు పొద్దున నేను లేచేసరికి ఓ ఉత్తరం పెట్టి పెళ్లి కాకముందే పరిచయం ఉన్న వాడితో లేచిపోయింది. భోరుమన్నాడు. మా అందరికీ అతని మీద జాలేసింది. మరో 2 నెలలు గడిచాయి. ఒకరోజు అతను నా దగ్గరకు వచ్చి, పువ్వులమ్మిన చోట కట్టెలమ్మలేకపోతున్నాను. అప్పట్లో ఇద్దరం మీ అందరి మధ్యలో ఆనందంగా గడిపాం. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ పరిసరాలలో సంచరించలేకపోతున్నాను. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. రేపు వెళ్ళిపోతున్నాను. నాతోనే కాదు, చుట్టుపక్కల ఉంటున్న అందరితోనూ ఇలాగే చెప్పి వెళ్ళిపోయాడు అంటూ ముగించాడు రంగనాథ్. ఇంతవరకే చెప్పి ఆపేస్తే అది పురుషవాచ కథానికి అవుతుంది, నవ్వాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అదేంటి? ఆశ్చర్యపోయాడు రంగనాథ్. ఆమె వయసు 25 ఏళ్లుంటుందా? అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అవును, దాదాపుగా అంతే ఉంటుంది. దాదాపుగా కాదు, ఖచ్చితంగా అంతే ఉంటుంది. మా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దానికి తిరుగుండదు. ఖచ్చితంగా అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. నాకేమీ అర్థం కావడం లేదు, అయోమయంగా అన్నాడు రంగనాథ్. మీరు పర్మిషన్ ఇస్తే నిజమైన ముగింపు ఈ కథానికకి నేను చెప్తాను అన్నాడు నరసింహం.
చెప్పండి. రంగనాథ్తో పాటు నవీన్, నరసింహం కూడా అన్నారు. అతనికి పెళ్ళైన కొత్తల్లోనో పెళ్లి కాకముందో ఓ అమ్మాయితో పరిచయమైంది. ఆ విషయం తెలిసిన భార్య గోల పెడుతుండేదట. అందుకని ఓ రోజు గోల చేస్తున్న భార్యని బెడ్ మీదే ఓ దిండుతో గట్టిగా ముఖం మీద అదిముంచారు. సన్నజాజి పువ్వు నలిగిపోయింది, నేల పాలైంది. ఊపిరాడక ఆమె మరణించింది. కరడుగట్టిన నేర మనస్తత్వం గల భర్త బెడ్రూమ్ నేలలోనే కొన్ని రాళ్లు తొలగించి భార్య శవాన్ని పాతిపెట్టి మళ్లీ రాళ్లను యథావిధిగా పెట్టి అందులో వైట్ సిమెంట్ పెట్టుంచారు. భార్య గురించి అడిగిన వాళ్ళకి లేచిపోయిందని ఏడుస్తూ చెప్పేవాడట. ముగించాడు నరసింహం. మీ ముగింపు చాలా బాగుంది. కళ్ళకి కట్టినట్టు చెప్పావు. కొంపదీసి నువ్వు కూడా కథలు రాయడం మొదలుపెట్టావా ఏమిటి అన్నాడు రంగనాథ్. లైఫ్ ఈజ్ మచ్ మోర్ స్ట్రేంజర్ దాన్ ద ఫిక్షన్ అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అయితే నరసింహం చెప్పింది వాస్తవం, నేను చెప్పింది కథ అంటారా? రంగనాథ్కంతా అయోమయంగా అనిపిస్తోంది. అవును, ఇంకా అనుమానమా? వాడు మీకేదో కథ చెప్పి పారిపోయాడు, మీరు నమ్మారు. నేరం ఏదో ఒకరోజు బయటపడక తప్పదు. నేరస్తుడికి శిక్ష తప్పదు. మర్డర్ జరిగిన కాలం, వీళ్ళిక్కడున్న కాలం, ఆమె ఎత్తు, వయసు లాంటివన్నీ సరిపోయాయి. ఇక ఆస్తిపంజరం ఆమెదే అని నిరూపణ కావడం ఒక్కటే తరువాయి. అది కూడా త్వరలోనే తేలిపోతుంది. అందుకు కావలసిన ఆధారాలు దొరికాయి. వాడెక్కడున్నా పట్టుకొని బేడీలు వేసుకొని తీసుకొస్తాం, తప్పదు ఆవేశంగా అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. మిగతా ముగ్గురు హతాశులై వింటున్నారు. నిజంగా అతనంత అసాధ్యుడా అండి ఇన్స్పెక్టర్ గారు? ఆశ్చర్యంగా అడిగాడు రంగనాథ్. ఇంకా అనుమానమా? మీరందరూ సహకరిస్తే అతను ఎక్కడున్నా పట్టుకుంటాం నరసింహం గారు. ఆమె అన్న రాజమండ్రి బ్యాంక్లో పనిచేస్తున్నాడన్నారుగా, రేపు అర్జెంటుగా అతన్ని పిలిపించండి. అలాగేనండి అంటూ జవాబిచ్చాడు నరసింహం. థ్యాంక్ యూ రంగనాథ్ గారు, మరి సెలవు తీసుకుంటాం. మళ్ళీ అవసరమైతే కాంటాక్ట్ చేస్తాం. మీ ఫోన్ నంబర్ ఓ కాగితం మీద రాసి ఇవ్వండి. అలాగే ఈ విషయంలో మీకు ఇంకా ఏమైనా వివరాలు గుర్తుకొస్తే నాకు చెప్పండి. ఇదిగోండి ఇన్స్పెక్టర్ గారు నా విజిటింగ్ కార్డు. తన విజిటింగ్ కార్డుని ఇన్స్పెక్టర్కి అందించాడు రంగనాథ్. అందరినీ సాగనంపడానికి జీప్ దాకా వచ్చాడు. అతడిని ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంటూ, చాలా థ్యాంక్స్ అండి, వాళ్ల గురించి కొన్ని వివరాలు చెప్పినందుకు తన విజిటింగ్ కార్డుని రంగనాథ్కి ఇచ్చాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. జీప్ కదిలింది. బయటికి మెత్తగా కనిపించి మాయమాటలు చెప్పే వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, దురుసుగా కనిపించే వాళ్ళందరూ దుష్టులు కారు. చాలామందిలో అసలు మనిషి కన్నా లోతైన మనిషి లోపలుంటాడు. వాణ్ణి పట్టుకోవడం కష్టం. ఇన్స్పెక్టర్ చెబుతున్న విషయాల్ని చాలా జాగ్రత్తగా వింటున్నారు నవీన్, నరసింహం. అసలు మనిషిని పట్టుకోగల నైపుణ్యం పోలీసు వాళ్ళకే ఉందండి. సార్, నేను ఈ రాత్రికి వెళ్ళిపోవచ్చా అడిగాడు నవీన్. వై నాట్, వెళ్ళిపోండి. అవసరమైతే నేనే కాంటాక్ట్ చేస్తా. డ్రైవర్, నన్ను ఇంటి దగ్గర దింపేసి ఆ సార్ని ఇంటి దగ్గర, ఈ సార్ని బస్టాండ్లో దింపు. అలాగే సార్. డ్రైవర్ ముందుకు చూసి డ్రైవ్ చేస్తూనే జవాబిచ్చాడు. నరసింహం గారు, రేపు ఆమె అన్నగారిని తప్పక తీసుకురండి. అతని రాకతో తప్పకుండా ఈ కేసు ఓ కొలిక్కొస్తుంది. తప్పకుండా రేపు వచ్చేటట్టు పిలుస్తానండి. ఈ కేసు ప్రసక్తే ఎత్తకుండా పిలవండి. తన చెల్లెలు నిజంగా లేచిపోయిందని కిమ్మనకుండా ఉన్నవాడు ఈ కేసు విషయమంటే తప్పించుకో చూస్తాడు. రోజులాగానే ఇన్స్పెక్టర్ ప్రతాప్ నిద్రలేచేసరికి తెలుగు, ఇంగ్లీష్ పత్రికలు అతని కోసం ఎదురు చూడసాగాయి. గబగబా అన్ని పత్రికలు తిరిగేశాడు. వార్త పెద్దదిగా వేయకపోయినా ప్రముఖంగా వేశారు అన్ని పత్రికల్లోనూ. రోడ్ వైడనింగ్లో ఇళ్లున్న ప్రాంతంలో బయటపడ్డ అస్థిపంజరం కేసు ప్రజల్లో సంచలనాన్ని సృష్టించిందన్నట్లు వార్తాపత్రికలలో వచ్చిన వార్తల్ని పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదని, విచారణ సరిగ్గా సాగడం లేదని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని గ్రహించి సుమోటోగా స్వీకరించి కేసుని త్వరితగతిన పూర్తి చేసేటట్లు చూస్తామని హైకోర్టు ప్రకటించింది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ గుండెలు గుబిల్లుమన్నాయి. కేసు ఇన్వెస్టిగేషన్ ఎంత పరిగెత్తించినా ఆలస్యం అవుతోంది. 10 ఏళ్ల నాటి కేసు, సమయం పట్టదా? ఎస్పీ గారన్నట్లు ప్రెస్తో కాస్త సున్నితంగా ప్రవర్తించాల్సింది. ఇంకంతకన్నా సున్నితంగా ఎలా ప్రవర్తించగలడు? జరిగిన ఇన్వెస్టిగేషన్ వివరాలన్నీ పత్రికల వాళ్ళకి చెబితే అసలు దొంగ జారిపోడు. ఇదే తన ఆలోచన. కానీ అనుభవమే. వేటిని సరాసరి పరిశీలించకపోయినా అన్ని ఎస్పీ గారు చెప్పినట్లే జరుగుతున్నాయి. ఇవాళ ఆయన తనని చీల్చి చెండాడకుండా విడిచిపెట్టారు. రకరకాల ఆలోచనలతో గబగబా ఫ్రెష్ అయ్యాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అల్పాహారాన్ని పూర్తి చేసి జీప్ కోసం ఎదురు చూడకుండా తన బుల్లెట్ మీద పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు. అప్పటికే సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్
మిగతా స్టాఫ్ స్టేషన్కి వచ్చేశారు. వాళ్ళందరికీ ప్రతాప్ మనస్తత్వం బాగా తెలుసు. కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే కేసు పరిష్కారం అయ్యే వరకు ఆయన ప్రశాంతంగా ఉండరు. తన స్టాఫ్ ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వడు, పరిగెత్తిస్తుంటాడు. అందుకే పై అధికారులకి ఆయనంటే అభిమానం. అలాంటిది ఇవాళ పత్రికా వార్తల వల్ల అక్షింతలు తప్పవు. దెబ్బతిన్న పులి విజృంభిస్తుంది. ఆ పులి పంజాతో తమ మీద కొట్టకుండా జాగ్రత్త పడాలని అందరూ జాగ్రత్త పడసాగారు స్టేషన్లో. ఇన్స్పెక్టర్ ప్రతాప్ లోపలికి రాగానే చేతిలోని ఫైల్ని టేబుల్ మీదకి విసిరేసి 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని ఆలోచనల్లో మునిగిపోయాడు. అతడలా ఆలోచనలలో ఉన్నప్పుడు పలకరించే దమ్ము ఎవరికీ లేదు. ఆయన్ని కలవడానికి ఎవరైనా వచ్చినా ఆ సమయంలో కలవనివ్వరు. ఆలోచనల్లోంచి బయటపడగానే ఆయన బెల్ కొడతాడు. అప్పటిదాకా స్టేషన్లో స్టాఫ్ ఎందరూ గుండెలు బిగబట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు. హఠాత్తుగా ఆలోచనల్లోంచి బయటపడి ముఖాన్ని కప్పి ఉన్న అరచేతుల్ని తొలగించి టేబుల్ మీదున్న కాలింగ్ బెల్ని నొక్కాడు. ముందు సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ వచ్చి సెల్యూట్ చేసి నిల్చున్నాడు. ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నట్లు శేఖర్కి సైగ చేశాడు. శేఖర్ కూర్చున్నాడు. ఇంతలో ఓ కానిస్టేబుల్ వేడివేడి కాఫీని 2 కప్పుల్లో తెచ్చి వాళ్ళిద్దరి ముందు పెట్టాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ 2 గుక్కల్లో అంత వేడి కాఫీని తాగేసి ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు. బుర్ర ఆలోచనలతో వేడిగా ఉన్నప్పుడు మరింత వేడి కోసం కాఫీని తాగడం అతని అలవాటు. అది ఆ స్టేషన్లో అందరికీ తెలుసు. చెప్పకుండానే తనకి తగ్గట్టు స్టాఫ్ని మలుచుకోగలగడం ఇన్స్పెక్టర్ ప్రతాప్కున్న మరో ఆర్ట్. ఎంత ఆర్ట్ ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ టెన్షన్స్ తప్పవు. దినదిన గండం, 100 ఏళ్ల ఆయుష్. చటుక్కున ఏదో గుర్తొచ్చినట్లు ఇన్స్పెక్టర్ ప్రతాప్ యూనిఫామ్ జేబులోంచి ఓ చిన్న పొట్లాన్ని తీసి విప్పాడు. జూకాలు, చెవులకు పెట్టుకునే బంగారు ఆభరణాలు, అస్థిపంజరం దగ్గర దొరికినవి కదండి అవి అడిగాడు ఇన్స్పెక్టర్ శేఖర్. 2వ సబ్ ఇన్స్పెక్టర్ సెలవులో ఉండడంతో శేఖర్కి పనెక్కువైంది. ప్రతాప్కి లాగానే అతనికి ఓర్పు ఎక్కువ. అవును, ఇప్పుడు ఈ కేసుని పరిష్కరించడానికి ప్రస్తుతానికి ఇదే మన ప్రధాన ఆయువు పట్టు. ఇన్స్పెక్టర్ చెప్పే విషయాల్ని చాలా ఆసక్తిగా వింటున్నాడు సబ్ ఇన్స్పెక్టర్. ఇది ఒక విధంగా అతనికి శిక్షణ కూడా. 9 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఉన్న దంపతులలో భార్య కనిపించకుండా పోయిందన్నారుగా. భర్త చెప్పినట్లు ఆమె లేచిపోలేదు. భర్తే ఆమెను చంపి పాతిపెట్టాడని నా అనుమానం. నిజం కావాలంటే ఈ జూకాలు ఆమెవేనని నిర్ధారణ జరగాలి. అలా నిర్ధారించగలిగిన వాడు ఆమె అన్నే. ఇవాళ అతన్ని రాజమండ్రి నుంచి పిలిపిస్తానన్నాడు నరసింహం. అతనికి ఫోన్ చేసి రఘురాం వచ్చాడో లేదో తెలుసుకో. వస్తే 10:30 దాకా అక్కర్లేదు, వెంటనే బయలుదేరి వచ్చేయమను. మనం స్టేషన్లోనే ఉన్నామని చెప్పు. జూకాల వంక తీక్షణంగా చూస్తూ గడగడా చెప్పేశాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. తన డైరీ తెరిచి నరసింహం నెంబర్కి డయల్ చేశాడు. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ కేసు తాలూకు వివరాలని, ఫోన్ నంబర్లని ఓ డైరీలో నోట్ చేసుకొని ఆ డైరీని ఎప్పుడు వెంటబెట్టుకోవాలని ప్రతాప్ స్టేషన్ ఛార్జ్ తీసుకోగానే శేఖర్కి చెప్పిన మొదటి పాఠం. నరసింహం గారు, నేను సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ని. రాజమండ్రి నుంచి మీ మిత్రుడు వచ్చారేమో కనుక్కోమన్నారు సార్. వచ్చారా? మిమ్మల్ని 10:30కి రమ్మన్నారటగా. సార్, స్టేషన్కి వచ్చేశారు. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేయమన్నారు. అలాగే. ఫోన్ పెట్టేశాడు శేఖర్. సార్, 30-35 నిమిషాల్లో ఇక్కడ ఉంటామన్నారండి. ఓకే అంటూనే అవతల ల్యాండ్లైన్ మోగడంతో రిసీవర్ ఎత్తాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ సంకోచంగా. ప్రతాప్, ఆ గొంతు ఎస్పీ గారిదే. సార్, భయంగానే అన్నాడు ఇన్స్పెక్టర్ భయపడుతూ. ఎస్పీ కసురుతూ సంభాషణ ఇలా సాగింది. నిన్న ఉదయం నేనేం చెప్పాను? నిజమే సార్, మీరు చెప్పినట్లే జరిగింది. నాకు తెలుసయ్యా, అనుభవం మాకెన్నో పాఠాల్ని నేర్పింది. ఆ అనుభవాలు అరటిపండు ఒలిచినట్లు మీకు చెప్పినా పట్టించుకోరయ్యా. మొహం పగిలేటట్లు గోడకి గుద్దుకోవాలి. అప్పుడే మీలో చలనం వస్తుంది. అవునా? నిన్న మధ్యాహ్నం నా దగ్గరకు రమ్మన్నాను. ఎందుకు రాలేదు? సారీ సార్, నిన్న వరుస ఇన్వెస్టిగేషన్లలో ఈ కేసు గురించే 2-3 మాట్లాడవలసి వచ్చింది. అయితే ఫోన్ అన్నా చేసి చెప్పాల్సిన బాధ్యత లేదా? సారీ సార్, 10:30 కల్లా నా ఆఫీస్కి రా. సార్, ఆ సమయంలోనే కేసు తాలూకు ఓ ముఖ్య వ్యక్తి నా దగ్గరికి వస్తున్నాడు. 2ంటికి అన్ని వివరాలతో మీ ముందుంటాను. నువ్వు చెప్పినట్లు నేను వినాలా? నేను చెప్పినట్లు నువ్వు వినాలా? అది కాదండి. ఏది కాదు? 10:30 కల్లా వచ్చి ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేసిన లెటర్కి జవాబు చెప్పి ఈ కేసులో ఇంతవరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ వివరాలు చెప్పి వెళ్ళు. రాకపోయావో మధ్యాహ్నం 1 గంటలకల్లా నీకు సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేసి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మరొకరికి అప్పగిస్తాను. అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం.
ఉసూరుమంటూ కుర్చీలో వెనక్కి వాలాడు. ఫోన్ రిసీవర్ని క్రెడిల్ మీద పడేసి అలా కూర్చుండిపోయాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఎస్పీ గారా అండి? నెమ్మదిగా అడిగాడు శేఖర్. వెంటనే రమ్మంటున్నారు. వెళ్ళిరండి సార్, వాళ్ళొస్తే కూర్చోబెడతాను. కూర్చోబెడతావు నాకు తెలుసు, కానీ వాళ్ళతో మాట్లాడి వెళ్తే కేసు కొలిక్కొస్తుంది. ఆ మాటే చెప్పకపోయారా? మధ్యాహ్నానికల్లా వస్తానని చెప్పాను. ఆయన వినిపించుకుంటేనా ఫైర్ అవుతున్నాడు. అయితే మీరు ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళిరండి సార్, వ్యక్తిగతంగా కలిస్తే ఆయన కోపం తగ్గుతుందేమో. సరే, నేను వెళ్ళి త్వరగా వస్తాను. అర్జెంటుగా ఎస్పీ గారు పిలిస్తే వెళ్ళాను, ఇప్పుడే వస్తాను, కూర్చోమని చెప్పు. ఇన్స్పెక్టర్ని చూడగానే ఎస్పీ ఇంతెత్తున లేచాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో డిసిప్లిన్ ముఖ్యమని నీకు తెలీదా? సూటిగా ప్రశ్నించారు ఎస్పీ. అది కాదండి, నువ్వు వెళ్ళేప్పుడు ఆఫీస్ సూపరింటెండెంట్ దగ్గర మెమో తీసుకుని అక్కడే కూర్చుని ఎక్స్ప్లెనేషన్ రాసిచ్చి వెళ్ళు. నువ్వెందుకు నిన్న రాలేదో? మాట్లాడలేదు ఇన్స్పెక్టర్. అది సరే, నీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో ఆ వివరాలు చెప్పు. మన ఫోరెన్సిక్ స్పెషలిస్టులు 9 సంవత్సరాల క్రితం ఎవరో దిండుతో ముఖం మీద నొక్కి శ్వాస ఆడకుండా చేస్తే ఆమె చనిపోయిందని చెప్పారు. ఆ ఆధారంగా 9 ఏళ్ల క్రితం అక్కడ ఎవరు అద్దెకుండేవారో తెలుసుకున్నాను. భర్త చంపి ఉంటాడని అనుమానం. అతను తన భార్య లేచిపోయిందని ఏడ్చి అందరి ఆలోచనలని తప్పుడుదారి పట్టించాడు. భార్యని చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు. అస్థిపంజరం దగ్గర 2 చెవులకు ధరించిన జూకాలు దొరికాయి. రాజమండ్రి నుంచి ఆమె అన్నగారిని పిలిపించాను. అతనవి తన చెల్లెలివిగా గుర్తిస్తే ఆ అస్థిపంజరం ఎవరిదో తెలిసిపోతుంది. అప్పుడు ఆ భర్తని వెతకాలి. కేసు వివరాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు ఇన్స్పెక్టర్. ఈ వివరాలన్నీ ఓ కాగితం మీద రాసి ఆఫీస్లో ఇచ్చి వెళ్ళు. అలాగే సార్. కల్ప్రిట్ని పట్టుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అది చెప్పడం కష్టం సార్, ఎందుకంటే అతని ఫోటోలు దొరకాలి. అతను అసలు ఈ రాష్ట్రంలో ఉన్నాడో మరెక్కడున్నాడో తెలుసుకుని గుర్తించి అరెస్ట్ చేయాలి. కేసుని వార్తల ఆధారంగా సుమోటోగా స్వీకరించారు కాబట్టి హైకోర్టు నుంచి మన డీసీపీ గారికి నోటీస్ వస్తుంది. ఆయన 4 అక్షింతలు వేసి నాకు ఇస్తారు. 2 వారాల్లో కేసు పరిస్థితి చెప్పమని. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న నీకు దాన్ని రీడైరెక్ట్ చేస్తాను. నువ్వు వెళ్ళి కన్సర్న్ జడ్జి గారికి రిపోర్టు సబ్మిట్ చేసి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో వివరించాలి. అలాగే సార్. ఇది చాలా సెన్సేషన్ అయిన కేసు అయింది. జాగ్రత్త. ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చిన్న తప్పటడుగు వేసినా పూర్తి పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది. నాకు తిండి పెడుతున్న ఈ డిపార్ట్మెంట్కి పొరపాటును కూడా చెడ్డ పేరు రానియనండి. గుడ్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఎస్పీ ఛాంబర్లోంచి బయటకు వచ్చి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లోకి వెళ్ళాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. లెటర్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ రాసిచ్చేసరికి ఎందుకో అతని హృదయం బరువెక్కింది. కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా ఇంతవరకు సాగిందో, ఇక ముందు ఎలా సాగబోతోందో కూడా వివరంగా ఓ నోట్ రాసి ఆఫీసు సూపరింటెండెంట్కి ఇచ్చి జీప్ ఎక్కాడు. జీప్ కదిలింది. అతనికి తన ఉద్యోగ సేవలకు జీప్ అందిస్తున్న సేవలకు సామీప్యం కనిపించలేదు. జీప్ సాఫీగా నడుస్తున్నంతకాలం జీప్ సేవల్ని వాడుకుంటాం. అలాగే కేసులని సరిగ్గా పరిష్కరించుకుంటూ పోతున్నంత వరకు తనకి విలువ ఉంటుంది. ఏమాత్రం ఇబ్బందులు వచ్చినా జీప్ని రిపేర్లకు పంపిస్తున్నట్లుగా తనకి అక్షింతలు పడతాయి. సరైన సేవలు అందించలేకపోతుంది జీప్ అనగానే వేరే వాహనాన్ని తీసుకుంటారు. అలాగే డిపార్ట్మెంట్కి తను సరిగ్గా సేవలు అందించలేకపోతున్నాడనే అనుమానం రాగానే వెనక్కి నెట్టేస్తుంది. ఈ కేసుని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని ఆనందపడే లోపు నెత్తిన మొట్టికాయ. అయినా తన పనిని తాను సమర్థవంతంగా నిర్వహించాలి. ఈ ఉద్యోగమే ఒక ఛాలెంజ్. రోజుకి 24 గంటలు 365 రోజులు బిజీయే. నో హాలిడేస్. ఆదివారాలే కాదు, పండుగలు పబ్బాలలో కూడా పనిచేయాలి. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజుల్లో పని ఇంకా ఎక్కువ. జీప్కి బ్రేక్ పడటంతో ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆలోచనలకి బ్రేక్ పడింది. జీప్ దిగి సరాసరి తన సీట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. నరసింహం రఘురాములని బయటుంచి సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ లోపలికి వచ్చాడు. నరసింహంతో ఉన్నది ఆమె అన్నగారేనా? అవునండి. కేసు డిపార్ట్మెంట్ దాటి హైకోర్టు దాకా వెళ్ళింది. త్వరగా క్లోజ్ చేయాలి. ఎస్ సార్. వాళ్ళని లోపలికి రమ్మను. సబ్ ఇన్స్పెక్టర్ లోపలికి వెళ్ళి క్షణంలో వాళ్ళిద్దరితో లోపలికి వచ్చాడు. ఓ గంటన్నర పాటు మనం చెప్పేదాకా ఎవ్వరిని లోపలికి పంపించొద్దని చెప్పు. ఎస్ సార్ అంటూ చటుక్కున లేచి అదే ఆదేశాన్ని సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చొచ్చాడు సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్. ఇవాళ బాగా బిజీగా ఉన్నట్లున్నారు. నరసింహం విష్ చేస్తూ ఇన్స్పెక్టర్ ప్రతాప్ని అడిగాడు. అవునండి, అర్జెంటుగా ఎస్పీ గారు పిలిచారు. ఈ కేసు గురించి 9 ఏళ్ల క్రితం మర్డర్,
విచారించాల్సిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. ఈయనేనా రఘురాం అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ రఘురాంని చూస్తూ. రఘురాం నమస్కారం పెట్టాడు. అవునండి జవాబిచ్చాడు నరసింహం. రాజమండ్రిలో బ్యాంకులో పనిచేస్తున్నారా? అవును సార్. ఎన్నేళ్ళయింది ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి? 8 ఏళ్ళయింది. రిక్వెస్ట్ ట్రాన్స్ఫరా? ఉలిక్కిపడ్డాడు రఘురాం. ఈ విషయాన్ని ఈయనలా పసిగట్టగలిగారు? ఒక కేసుని పట్టుకున్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. ఎవరైనా చెబితేనే కాదు, పరిస్థితుల్ని బట్టి కొన్ని అంచనాలు వేయగలం. తన ఆలోచనలు చెబితే జవాబు చెప్పినట్టుగా ఇన్స్పెక్టర్ గారు అలా అనడం ఆశ్చర్యం వేసింది రఘురాంకి. కోటు జేబులోంచి చిన్న పొట్లాన్ని విప్పాడు. బంగారు జూకాల సెట్. వీటిని గుర్తుపట్టగలరా? రఘురాంకి చూపిస్తూ అడిగాడు. ఇన్స్పెక్టర్ చేతిలో కదులుతున్న జూకాల్ని తీక్షణంగా చూశాడు రఘురాం. అవును, అవి పెళ్ళప్పుడు తన ఏకైక చెల్లెలికి ఎంతో ప్రేమతో కొనిచ్చినవి. ఇవి ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి ఎలా వచ్చాయి? అతని మనసు ఏదో కీడు శంకించింది. ఇవి రోడ్ వైడనింగ్లో చిక్కడపల్లిలో చేస్తుంటే ఓ ఇంటి ప్రదేశంలో అస్థిపంజరం దొరికింది. దాని దగ్గర ఈ జూకాలు దొరికాయి. రక్తమాంసాలైతే పాతిపెట్టిన తర్వాత పోతాయి కానీ బంగారం ఏమీ కాదుగా. అందుకేనేమో ఆమెవరో మనకి చెప్పడానికి ఇవి అలాగే ఉన్నాయి. ఇన్స్పెక్టర్ ప్రతాప్ రఘురాం వంక తీవ్రంగా చూస్తూ అడిగాడు. రఘురాంకి ఒక్కసారి దుఃఖం పెళ్ళుబికొచ్చింది. ఆ జూకాల్ని పట్టుకునే కుమిలి కుమిలి ఏడ్చాడు. గుండెలు పగిలేలా ఏడ్చాడు. కళ్ళల్లో నీరు ఇంకిపోయేలా ఏడ్చాడు. కాసేపలా అతడినే గమనించసాగాడు ఇన్స్పెక్టర్. రఘురాంలో శోకం కట్టలు తెంచుకుంటే ఇన్స్పెక్టర్ ప్రతాప్లో కోపం కట్టలు తెంచుకుంది. ఏడ్చి ఏడ్చి రఘురాం అలసిపోయాడు. కానీ అతడినే గమనిస్తున్న రఘురాంలో కోపం నీరు కారిపోలేదు. కట్టలు పూర్తిగా తెంచుకుని రఘురాం మీద పడ్డది. 9 ఏళ్ల నాడు ఏడవాల్సింది ఇప్పుడా ఏడవడం? ఇంత ఆలస్యమా? ఎంత ఎక్కువ ప్రేముంటే అంత ఆలస్యంగా ఏడవాలా? అది రూలా? మొహాన్ని అమాయకంగా పెట్టి రఘురాంని అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అర్థం కానట్లు మొహం పెట్టిన నరసింహాన్ని చూస్తూ, మీ మిత్రుడికి చెల్లెలు చనిపోయిన 9 ఏళ్లకు దుఃఖం కట్టలు తెంచుకొని వస్తోంది. మరి ఇంతకాలం ఆమె ఏమైంది కూడా పట్టించుకోలేదు. పైగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని మరీ వెళ్ళిపోయాడు వ్యంగ్యంగా అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. నాకింతవరకు రాధ ఈ లోకం విడిచి వెళ్ళిపోయిందని తెలియదు కదండి వెక్కిళ్లతో అన్నాడు రఘురాం. అసలు మీరు ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తేగా? ప్రయత్నించి ఉంటే అప్పుడే తెలిసేది. ఇంత చిక్కుముడి పడేది కాదు. ఇన్స్పెక్టర్ అతన్నే చూస్తూ అన్నాడు. అప్పట్లో ఆ అనుమానం అసలు రానేలేదండి. ఎందుకట? మీ దుర్మార్గ బావ మీ చెల్లెలు లేచిపోయిందంటే మీరు లేచిపోయిందనుకున్నారు. అవునండి. అప్పుడు కలగజేసుకుంటే లేచిపోయిన దాని కుటుంబమని మీ కుటుంబం మీద ముద్ర పడుతుందని భయపడిపోయావు. అవునండి. ఇంకా గొడవ చేసి ఈ విషయం ఇంకా ఎక్కువ మందికి తెలిసేలా చేస్తారని భయపడ్డాను. ఈ విషయాలు మీ భార్య అంటే మీ నోరు మూతపడిపోయింది. అదే నిజమని నమ్మారు. అవునండి. సిగ్గులేదు అవునండి 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 అనడానికి? చెల్లెలు బ్రతికిందో లేదో తెలుసుకోవడం కన్నా భార్య మాట పాటించడం ముఖ్యం. ఏం మగాడివయ్యా నువ్వు? మీ తల్లిదండ్రులు ఉన్నారా? అమ్మ నా 12వ ఏటో చనిపోయిందండి. నాన్నగారు నా పెళ్ళైన తర్వాత చనిపోయారు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంతమంది? నాకు ఒక్క చెల్లెలేనండి. ఒక్క చెల్లెలైనప్పుడు తల్లిదండ్రిగా కూడా అన్నా వదినలు నిలబడాలి. అనాథగా వదిలేస్తారా చెల్లెల్ని? నాకే కాదు మా ఆవిడకి కూడా రాదంటే ఎంతో ప్రేమ. అందుకే మారు మాట్లాడకుండా ఆమె ప్రేమించాను అన్నతనికి కాళ్ళు కడిగి కన్యాదానం చేశాం. ఆమెకి జూకాలన్నా జాజులన్నా చాలా ఇష్టం. వాళ్ల వదిన జాజిపూలు కనిపించగానే కొని దండకట్టి బరదలు జడలో పెట్టేది. నేను జూకాలు కొన్నాను. వీటినే సార్. అంతవరకు ఉగ్గబట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది రఘురాంకి. జూకాలు జాజులు కొనిస్తే బాధ్యత తీరిపోయిందనుకున్నారా మీరు? పెళ్ళైన తర్వాత వాళ్ళింటికి వారం వారం వెళ్తుండే వాళ్ళమండి. క్రమంగా భార్యాభర్తల మధ్య కీచులాటలు ప్రారంభమయ్యాయి. భార్యాభర్తల మధ్య మూడో వాళ్ళు జ్వరబడటం మంచిది కాదని వాళ్ళింటికి వెళ్ళడం మానేశామండి. ఏం మనిషివయ్యా? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఒకరి గురించి మరొకరికి తెలీదు కాబట్టి కీచులాటలు రావడం సహజం. మీరు కారణాలు తెలుసుకుని వాళ్ళకి తెలియజెప్పడం పోయి దూరంగా ఉన్నారా? అది ఆ దుర్మార్గుడికి ఎంతో మేలైంది. వాడెవరితోనో గ్రంథాన్ని నడుపుతూ ఆ అపవాదు తన భార్య మీద వేశాడు. ఆ విషయాన్ని నిరూపించుకోవడానికి ఆమెను చంపి ఇంట్లోనే పాతిపెట్టి కళ్ళబొల్లి ఏడ్పులేడ్చి చల్లగా జారుకున్నాడు. మీరు మీ అమ్మాయి లేచిపోయిందనే వార్త నలుగురికి తెలిస్తే కుటుంబం పరువు బజార్న పడుతుందని ఏం జరిగిందో కూడా ఎంక్వైరీ చేయకుండా మీ దారిన మీరు పోయారు. రాధా, ఎంత పని జరిగిపోయిందమ్మా.
కన్నీళ్లు తుడుచుకుంటూ వెక్కిళ్లు పడుతూనే అన్నాడు రఘురాం తన చెల్లెల్ని గుర్తు చేసుకుంటూ. నరసింహం, సబ్ ఇన్స్పెక్టర్ శ్రోతల్లా మాటామంతి లేకుండా తెల్లబోయిన ముఖాలతో వాళ్ళిద్దరి సంభాషణ వింటున్నారు. మీ చెల్లెలు కనిపించకపోతే అసలు మీరు పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? నాకు 2 పిల్లలండి. ఓహో, ఇందాక చెప్పావుగా కుటుంబ పరువు పోతుందని. అసలు పట్టించుకొని వాడివి పోలీస్ రిపోర్ట్ ఎలా ఇవ్వడానికి ముందుకొస్తావు? పైగా నీకు 2 ఆడపిల్లలున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళ సమస్య కూడా మీ నోరు కట్టేసి ఉంటుంది, అంతే కదా? ఆ రోజే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉంటే పోలీసులు ఏం జరిగిందో అప్పుడే కూపీ లాగుండేవారు. ఆడైనా మగైనా పిల్లలైనా కనిపించకుండా పోతే వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం చాలా అవసరం. నీకే కాదు చాలామందికి ఈ విషయం తెలీదు. సరే, అయిపోయిన దాన్నేం చేయగలం? అవ్వాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఆ దుర్మార్గుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఎక్కడున్నా పట్టుకోవడం తక్షణ కర్తవ్యం. వాడి ఊరు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువుల వివరాలుంటే ఇవ్వండి. తనకి ఎవరూ లేరని చెప్పాడండి పెళ్లి సమయంలో. ఎవరూ లేరు, ఇంకా మంచిదని భావించారు. చాలామంది పెద్దలు పెళ్ళిళ్లలో ఇలాగే మీలా ఆలోచిస్తారు. కానీ మన ప్రాచీనులు ఫ్యామిలీ హిస్టరీని చూడమంటారు. పెద్ద ఫ్యామిలీలో అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడేవారు. ఇప్పుడు ఎవ్వరూ లేరని, లేని అనాథైతే బాగుండును అనుకుంటున్నారు. అసలు నిజంగానే వాడు అనాథో మిమ్మల్ని మోసగించడానికి అనాథ అయ్యాడో తెలుసా? వాడి ఫోటో అయినా మీ ఇంట్లో ఉందా? లేదండి. ఇప్పుడు వాడిని పట్టుకోవడం ఎలాగా? ఒక్క నిమిషం నిశ్శబ్దం. అసలు నాకు అర్థం కావడం లేదు. మీరేమన్నగారండి? తల్లిదండ్రులు లేరన్న వాడికి ఏమాత్రం అనుమానం రాకుండా మీ ఒక్కగానొక్క చెల్లెల్నిచ్చి పెళ్లి చేశారు. ఒక్క ఫోటో కూడా తంది మీ దగ్గర లేదు. కనీసం పెళ్లి ఫోటోలైనా లేవా? పెద్దెత్తున పెళ్లి కోసం ఖర్చు పెట్టకండి. సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ అయితే బెటర్. పెళ్లికి పెట్టదలుచుకున్న ఖర్చు మీ చెల్లెలకి ఇవ్వండి అన్నాడండి. తల్లిదండ్రులు లేరన్నా మీకు అనుమానం రాలేదు. ఫోటో కూడా ఇవ్వనన్నా మీకు అనుమానం రాలేదు. అందరినీ పిలిచి పెళ్లి చేయొద్దన్నా మీకు అనుమానం రాలేదు. పెళ్లికి మీరు ఖర్చు పెట్టాలనుకున్న మొత్తాన్ని మీ చెల్లెల చేతిలో పెట్టారా? అడిగాడు ఇన్స్పెక్టర్. 5,000 ఇచ్చానండి. మీరు 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వాడు కొన్నాళ్ళ ఆమెని మురిపించి ఆ 5,000 లాక్కొని మర్డర్ చేసి అక్కడే పాతిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ విషయాలేవి పట్టించుకోకుండా పరువు అనే వంకతో మీరెటో పారిపోయారు. ఆఖరికి ఆ అమ్మాయి కనిపించడం లేదని పోలీస్ రిపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా లేకపోయారు. 9 ఏళ్ల తర్వాత ఈ రోడ్డు డివైడింగ్ పుణ్యమా అని ఆమె చనిపోయిందన్న వార్త లోకానికి తెలిసింది. లేక ఆమె మీద లేచిపోయిందన్న ముద్ర ఉండేది. కుళ్ళి ఏడ్వసాగాడు రఘురాం. వివరాలిచ్చి వెళ్ళు. ఆ దుర్మార్గుడు ఎక్కడైనా ఉన్నట్లు తెలిస్తే వెంటనే నాకు ఫోన్ చెయ్యాలి. మా సబ్ ఇన్స్పెక్టర్ నీకు నా ఫోన్ నెంబర్ ఇస్తాడు. నువ్వు నీ నెంబరు, ఇంటి అడ్రస్సు అతనికి ఇచ్చి వెళ్ళు. థ్యాంక్స్ అండి నరసింహం గారు. మీ సహాయం ఈ కేసు ఇన్వెస్టిగేషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. తప్పకుండా సార్. అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. నేను నా మిత్రులందరికీ కూడా చెప్తాను. అతను ఎక్కడైనా కనిపిస్తే ఆ సమాచారాన్ని వెంటనే మనకిమ్మని. సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చాడు. అవును, అతను ఆ రోజుల్లో ఎక్కడ పనిచేసేవాడో కనుక్కొని ఆ ఆఫీస్కి వెళ్తే ఏమైనా వివరాలు దొరుకుతాయేమో చూడండి శేఖర్, హఠాత్తుగా గుర్తుకొచ్చి అన్నాడు ప్రతాప్. ఎస్ సార్. సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు శేఖర్. అంతలో 4-5 కెమెరాలతో ప్రింట్ మీడియాకి సంబంధించిన రిపోర్టర్లు వచ్చారు. ఈసారి తనకిష్టం లేకపోయినా కొన్ని వివరాలు చెప్పాడు ప్రతాప్. 9 ఏళ్ల నాడు జరిగిన మర్డర్ కాబట్టి ఇన్వెస్టిగేషన్లో తవ్వగా ఆ అస్థిపంజరం ఎవరిదో తెలుసుకోగలిగాం. త్వరలో మర్డర్ చేసిన నేరస్తుడిని పట్టుకుంటాం అన్నాడు. ఎవరిదండి? అది ఇప్పుడు చెప్పకూడదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి ఇబ్బంది అవుతుంది. 9 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో అద్దెకున్న భార్యాభర్తలలో భార్యదని విన్నాం. ఒక జర్నలిస్ట్ అన్నాడు. చంపి పాతిపెట్టింది భర్తేనా? మరో జర్నలిస్ట్ ప్రశ్న. అనుమానాలు ఎన్నో ఉన్నాయి సాలోచనగా అన్నాడు ఇన్స్పెక్టర్. అనుమానం ఉంటే అరెస్ట్ చేయొచ్చుగా. అనుమానమున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయలేంగా. నేర నిర్ధారణ అయితేనే అరెస్టు. అంతకన్నా ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం. అందిందే చాలన్నట్లు తమ ధోరణిలో తాము ఈ వార్తను రాసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. మర్నాడు వార్తాపత్రికలలోనూ ప్రతాప్ చెప్పిన విశేషాలతో వార్తల్ని సెన్సేషన్ కలిగించేటట్టే ప్రచురించారందరూ. మళ్ళీ ఎస్పీ గారి ఫోన్. నిన్నేమో ఏదో ఒకటి చెప్పి ప్రెస్ని జాగ్రత్తగా మేనేజ్ చేయొచ్చుగా అన్న ఆయనే ఈ వార్తలన్నీ ప్రెస్తో ఎందుకు చెప్పావు అని కోప్పడ్డాడు. ఈ వివరాలన్నీ వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్న నేరస్తుడు జాగ్రత్త పడడా అని ప్రశ్నించాడు. హైకోర్టు సుమోటోగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టేటస్ అడిగినప్పుడు
కోర్టుకే చెప్పాలన్నాడు. అధికారం అనే కత్తికి రెండు పక్కలా పదునుంటుందనిపించింది ఇన్స్పెక్టర్కి. రకరకాలుగా వార్తలు వచ్చాయి కాబట్టి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో జాగ్రత్తగా గమనిస్తూ మౌనంగా ఉండటం మంచిదనిపించింది ప్రతాప్కి. మౌనం. అంతవరకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగిందో వివరంగా టైప్ చేసి పట్టుకెళ్ళి హైకోర్టు రిజిస్ట్రార్ గారికి అందించాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అతను ఏ జడ్జి జ్యూరీ స్టేషన్లో ఉందో చూసి ఆ జడ్జి తాలూకు బెంచ్ క్లర్క్ దగ్గరికి పంపించాడు. ఆ బెంచ్ క్లర్క్ రిపోర్ట్ చదివి జడ్జి గారికి విన్నవించాడు. ఆయన మిగతా కేసులలాగే దీనిని విన్నారు. 15 రోజుల లోపు నేరస్తుడిని పట్టుకుని కోర్టుకి స్వాధీనపరచాలని ఆర్డర్ చేశాడు. కేసును ఎలా ముందుకు నడిపించాలో అర్థంగాక సతమతమవసాగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఇన్వెస్టిగేషన్ అనే పదం ఎంత గొప్పగా ఉంటుందో అంతకన్నా ఎంతో కష్టతరం, ఇబ్బందికరమని తెలుసు. అంతేకాదు, ఎంత చిక్కుపడిన దారమైనా ఒక కొస చేతికందితే చాలు చిక్కునంతటినీ విడదీయవచ్చని అతనికి తెలుసు. తను ఓ కొసని పట్టుకుని సగం వరకు విడదీయగలిగానని అతనికి తెలుసు. ఆ ఓర్పు తనకుందని, ధైర్యం చికాకుతో ఉన్నప్పుడు విడదీయడం కొంతసేపు ఆపడం మంచిదని తెలుసు. సరాసరి ఇంటికి వెళ్ళిపోయాడు. భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకుని 5 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఇప్పుడెంతో ఫ్రెష్గా ఉన్నాడు. ఫ్రెష్గా కేసులన్నింటినీ చూడసాగాడు. పొద్దుడు చికాకునంతటినీ మర్చిపోయి కొత్త ఉత్సాహంతో కొత్త కేసులన్నింటినీ పరిశీలించసాగాడు. సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ అతని కుడిభుజం. తాను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అనే రకం కాదు ఇన్స్పెక్టర్ ప్రతాప్. వినాల్సిన చోట వింటాడు, చెప్పాల్సిన చోట చెప్తాడు. అది ఎంతవరకు చెప్పాలో నెమ్మదిగా చెబుతాడు. అరవాల్సి వస్తే అతని ఉగ్రరూపం బయటపడుతుంది. మంచి వాళ్ళకి అతన్ని చూస్తే శాంతమూర్తిగా కనిపిస్తాడు. నేరస్తులకి నరసింహావతారమే. అందుకే అతను విజయవంతుడైన పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. అతను ఏ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నా మిగతా ఇన్వెస్టిగేటివ్ థ్రెడ్స్ ఆగవు. పైగా ఒక దానిని విశ్లేషిస్తూ ఒక్కో సందర్భంలో మరో కేసుకి పరిష్కారం కనుగొన్న సంఘటనలు అతని సర్వీస్లో లేకపోలేదు. ఎప్పుడూ పోలీస్ అధికారులు తీరిక లేకుండా పడుతున్న కష్టాల్ని చూస్తుంటే సమాజంలో నేరతత్వము ఎంతగా ప్రబలిపోయిందో అంచనా వేసుకోవచ్చు. 8 గంటల ప్రాంతం కల్లానే ఆ రోజు పనులన్నీ పూర్తయ్యాయి. ఇన్స్పెక్టర్ ప్రతాప్ లేచి ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటున్న సమయంలో ఫోన్ మోగింది. రిసీవర్ని ఎత్తాడు. సార్, నా పేరు మీకనవసరమేమో. అస్థిపంజరం కేసు విషయంలో వస్తున్న వార్తలన్నింటినీ చదివాను. కేసుని పరిష్కరించడానికి మీరు చూపిస్తున్న చొరవ నాకు ఆనందాన్నిచ్చింది అని ఫోన్లో ఎవరో అనగానే ఇన్స్పెక్టర్ ప్రతాప్లో నూతనోత్సాహం వచ్చింది. ఎవరు మాట్లాడేది? నేను బాధ్యత గల పౌరుడినండి. నేరస్తుడు తప్పించుకోకూడదు. వెరీ గుడ్. పేరు చెప్పడానికి భయపడే పౌరులు తమరు. నాకు చనిపోయిన రాధ, ఆమె భర్త వెంకటేశ్వరరావు బాగా తెలుసు. రేపు ఉదయం స్టేషన్కి వచ్చి మీరన్నట్లే వివరిస్తాను. ఉదయం 9 గంటలకి రాగలరా? అలాగేనండి. కాకపోతే చిన్న రిక్వెస్ట్. నేను మీకు విలువైన సమాచారాన్నే ఇస్తాను కానీ నా పేరు గోప్యంగా ఉంచమని కోరుతున్నాను. మీరసలు పేరే చెప్పలేదుగా. పొద్దున్న రండి, మాట్లాడుకుందాం అంటూ ఫోన్ పెట్టేశాడు ఇన్స్పెక్టర్. మిగిలిన చెక్కుల్ని విడదీయడానికి ఒక కొస దొరకబోతోంది తనకి. ఈ దెబ్బతో కేసుని పూర్తిగా పరిష్కరించవచ్చు. మనసు బరువు తగ్గడమే కాదు, శరీరం తేలికవుతున్నట్లు అనిపించసాగింది. జీపు వైపు అతని కాళ్ళు వేగంగా నడవసాగాయి. ఏయ్ ఆగు, ఎవరు కావాలి? అతన్ని పోలీస్ స్టేషన్లో గుమ్మంలోనే ఆపేశాడు సెక్యూరిటీ గార్డు. నీరు కావి పంచే, పాత చొక్కా, సైకిల్ మీదొచ్చాడు. 50 ఏళ్ల దాకా ఉంటాయి. నన్ను ఇన్స్పెక్టర్ గారు రమ్మన్నారు. ఆ అగంతకుణ్ణి తీసుకువచ్చి సబ్ ఇన్స్పెక్టర్ గారి గది గుమ్మం దగ్గర విడిచి వెళ్ళాడు సెక్యూరిటీ గార్డు. నిన్ను సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు రమ్మన్నారా? అడిగాడు. అవును బాబు, రాత్రి ఫోన్ చేశాను, పొద్దున్నే రమ్మన్నారు. ఇంతలో ఇన్స్పెక్టర్ గారి జీప్ వచ్చిన శబ్దం కావడంతో అరుగో జీప్ వచ్చినట్లుంది, ఒక్క నిమిషం ఆయనతో చెప్పొస్తాను, ఇక్కడే ఉండు. గబగబా ఇన్స్పెక్టర్ గారు వెనక ఆయన గదిలోకి అడుగు పెట్టాడు శేఖర్. ఏమిటి విశేషాలు? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. నిన్న రాత్రి మీకు ఫోన్ చేశాడట, మిమ్మల్ని కలవాలని వచ్చాడు. వచ్చాడా? వెరీ గుడ్. అస్థిపంజరం కేసులో కొత్త సాక్షి, రమ్మను, ఏం చెప్తాడో విందాం. రండి కూర్చోండి. సబ్ ఇన్స్పెక్టర్ని అతడిని కూడా కుర్చీలు చూపించి కూర్చోమన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ కూర్చున్నాడు కానీ అతను కూర్చోలేదు, అలాగే నిల్చున్నాడు. కూర్చోవయ్యా. పర్లేదు సార్, నించుంటాను. నీ పేరేమిటన్నావు? నిన్న ఫోన్లో అడిగితే చెప్పలేదు. నా పేరు నారాయణ అండి. ఫోన్లో క్రాస్ టాక్ రావచ్చు, అందుకే చెప్పలేదు.
మిగతా మన టాక్ అంతా సైలెంట్గా విన్నా వాళ్ళకి అర్థం కాదా? ఇంతకీ ఏం చేస్తుంటావు? సైకిల్ మీద పూలమ్ముకుంటుంటాను. రాత్రి నాకు ఫోన్ చేసింది నువ్వేనా? అవును సార్, నేనే. సందేహంగా చూస్తాడు సబ్ ఇన్స్పెక్టర్ వంక. ఆయన మా సబ్ ఇన్స్పెక్టరేలే, చెప్పు. ఆయన నిల్చునే మరికొద్ది ముందుకు ఇన్స్పెక్టర్ వైపు కదిలాడు. నేను ఆ రోజు వచ్చి అస్థిపంజరాన్ని చూశాను బాబు. రోజు పేపర్లో వార్తలు చదువుతున్నాను. వాళ్ళిద్దరూ నాకు తెలుసు బాబు. ఆయన నా దగ్గరికి వచ్చి రోజు సన్నజాజి పూలు కొనేవాడు ఆ అమ్మ కోసం. అమ్మగోరికి ఆ పూలంటే ఇష్టమట. ఇలా రోజు జాజి పూలు కొనే ఆయన ఓసారి 4 రోజులు కనిపించలేదండి. ఏమైందో తెలుసుకుందామని వాళ్ళింటి వైపు వెళ్ళా. నీకు వాళ్ళుంటున్న ఇల్లు తెలుసా? శేఖర్ ఈ వివరాలన్నింటినీ నోట్ చేసుకుని ఆఖర్న అతని సంతకం తీసుకో. చెప్పు. తెలుసు బాబు. ఒకరోజు పువ్వులు అమ్ముకుంటూ వెళ్తున్నప్పుడు ఆ అయ్య ఇంట్లోకి వెళ్తుండగా చూసా. తలుపు కొట్టబోతుంటే లోపల నుంచి ఏడ్పు వినిపించి ఆగా. రోజు నా మొహాన ఈ మూర జాజులు విసిరేస్తున్నంత మాత్రాన బయట మీ లీలలు తెలియవనుకున్నారా? చెప్పండి, ఆమె ఎవరో? స్త్రీ గొంతు ఏడుస్తూ వినిపించింది. ఆమె అనుకున్నా. నేను నీకన్నీ మనవి చేసుకోవాలా? కోపంగా అతని గొంతు. అరుపులు, ఏడ్పులు. ఆమెను అతను కొడుతున్నాడేమో, తలుపుల శబ్దంతో ఆగుతాడేమోనని దబదబా తలుపులు బాదాను. అతను వచ్చి తలుపులు తీశాడు. పువ్వుల కోసం ఈ మధ్య మీరు రావడం లేదు, ఎందుకో తెలుసుకొని పోదామని, ఇచ్చిపోదామని వచ్చా అన్నాను. ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడిపోయాడు. అంతలోనే తేరుకొని ఆమె ఇంట్లో లేదు, అందుకని పూల కోసం రావడం లేదు. కానీ లోపలి గదిలోంచి ఆమె ఎక్కిళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి. లోపలికి ఓ అడిగేసి పువ్వులు ఇవ్వబోతుంటే ఆమె లేదు, పువ్వులు అక్కర్లేదనగా అన్నాడు. నన్ను లోపలికి రావద్దన్నట్లు గుమ్మం కడ్డంగా నిల్చొని చేసేది లేక వెనక్కి వచ్చేశాను. అప్పటి నుంచి ఆమెంటే నాకు తెలియని జాలి. ఇతనెంత దుర్మార్గుడో రోజు రోజుకి నాకు అర్థమవసాగింది. మా ఆవిడికి జాజులంటే ఇష్టం, అందుకే రోజు ఆఫీస్ నుంచి వెళ్తూ పువ్వులు కొంటాను అన్నవాడు కాస్త అసలు రావడమే అనుకున్నాడు ఆ రోజు నుంచి. ఆ తర్వాత అతడిని ఓ రోజు ఆమెతో ఓ సినిమా హాల్లో చూశాను. తల నిండా సన్నజాజులతో కనిపించిన ఆమె ఇటు తిరిగేసరికి నాకు కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఆమె అతని భార్య కాదు, మరెవరో స్త్రీ. కొన్నాళ్ల పాటు బాధపడ్డా కానీ తర్వాత క్రమంగా వాళ్ళని మర్చిపోయాను. ఆ తర్వాత ఎవరో ఆమె పరాయి పురుషుడితో లేచిపోయిందని, ఆ బాధని తట్టుకోలేక ఎటో వెళ్ళిపోయాడంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. ఇన్నేళ్ల తర్వాత అస్థిపంజరం అదే ఇంటి ప్రాంతంలో దొరికిందని, మీరు ఆ కేసు పరిశోధిస్తున్నారని తెలుసుకుని ఈ వివరాలు మీకు చెప్పాలనుకున్నాను అని చెప్పటం ముగించాడు నారయ్య. మాకు నిజంగానే చాలా సాయపడే సమాచారాన్ని అందించావు. మేము ఆ అస్థిపంజరం ఆమెదనే నిర్ధారించుకున్నాం. కానీ ఆమెను చంపి ఇంట్లో పాతిపెట్టి ఆమె లేచిపోయిందని అందరికీ చెప్పుకొని పారిపోయిన ఆ దుర్మార్గుడి వివరాలు ఏమీ మాకు తెలియలేదు. ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి ఫోటో కూడా ఎక్కడా లేకుండా చేశాడు. అన్నట్లు నీకు అతని ముఖం బాగా గుర్తుందా? గుర్తుందండి. అయితే నువ్వో సాయం చేయాలి. చెప్పండి సారు. మా సబ్ ఇన్స్పెక్టర్ ఆర్టిస్ట్ని పిలుస్తాడు. నువ్వు అతనికి చెబుతుంటే అతను బొమ్మని గీస్తాడు. దాని సాయంతో నేరస్తుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. అలాగేనండి. శేఖర్, ఆర్టిస్ట్ని పిలిపించండి. ఈయన సాయంతో వాడి బొమ్మ వేయించండి. అలాగేనండి. వాళ్ళిద్దరూ కదలబోయారు. అతని గురించి ఇంకా ఏమైనా విషయాలు గుర్తున్నాయా? ఇన్స్పెక్టర్ ప్రతాప్ అడగడంతో ఒక క్షణం ఆలోచించాడు నారాయణ. ఇంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు చెప్పసాగాడు. అతని ముఖం ఎంతో అమాయకంగా ఉండేదండి. లోపల ఎంతో దుర్మార్గుడు. అతని భార్య రాధ పరపురుషుల్ని కూడా చూసేరగదు. ఇతనెవరో నళిని అనే ఒక ఆమెతో తిరిగేవాడు. ఆమె తల్లోనూ తట్టెడు జాజిపూలుండేవి. ఇతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆమె ఎక్కడా కనిపించలేదు. బహుశా ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడేమో. నువ్వు సరిగ్గానే ఆలోచించావు. అతను మరెవరితోనో ఉడాయించాడనే నేను అనుకుంటున్నాను. పెళ్లికి ముందే ఆ స్త్రీ ఇతనికి పరిచయం ఉండి ఉంటుంది. బలవంతాన కొన్నాళ్ళు కొత్త సంసారం చేసి ఆమెను చంపి దొరికిన సొమ్ముతో ఉడాయించుంటాడు. అతని ప్రియురాలి ముఖం నీకు గుర్తుంటే అది రాయించు మా ఆర్టిస్ట్తో. నాకు ఆమె ముఖం అంతగా గుర్తులేదండి. సరే, అతని బొమ్మ గీయిద్దాం. దొరికితే ఆమెను గుర్తుపట్టడానికి నిన్ను పిలుస్తాం. జూకాలతో వాళ్ళ అన్నయ్య చెల్లెల్ని గుర్తిస్తే జాజి పువ్వుల్లాంటి ఆమెని నలిపేసుంటాడనే విలువైన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు అతని ఊహా చిత్రాన్ని గీయడానికి తోడ్పడుతున్నావు. వెరీ గుడ్. నీ గురించి ఎవ్వరికీ చెప్పం. శేఖర్, ఆర్టిస్ట్కి ఫోన్ చేశావా? నా సెల్ నుంచి చేశానండి, వస్తున్నాడు. వెరీ గుడ్. ఈలోపు ఈయన తినడానికి ఏమైనా తెప్పించు. వద్దండి,
ఊహా చిత్రం గీసేసరికి సమయం పట్టొచ్చు. ఏమైనా తెప్పించు. అలాగేనండి అంటూ వెళ్ళిపోయాడు శేఖర్. నాకు అనుమానం, జాజులంటే రాధకు అభిమానమైతే ఆమె భర్త ప్రియురాలి జడలోనూ ఎందుకు కనిపించుంటాయి చెప్పు? నిజమేనండి, అది ఆ అయ్యగారికే ఇష్టమై ఉంటుంది. అందుకే అతడి ప్రియురాలి గురించి తెలిసిన ఆమె అతడు తెచ్చే జాబిలి పువ్వులు పెట్టుకోవడానికి ఇష్టపడి ఉండదు. ఇప్పుడు ఇంకో విషయం గుర్తొస్తుంది సారు. పెళ్లి కావడానికి కొన్ని నెలల ముందు నుంచే రోజు ఆమె ఇంటిలో పడేయమని నెలకి సరిపడా డబ్బులు ఇచ్చేసేవాడు నాకు. అలా ఎన్ని నెలలు గడిచాయి? 3 4 నెలలు గడిచాయి. నువ్వు పువ్వులు వాళ్ళ ఇంట్లో పడేసొస్తుంటే ఎవరూ చూడలేదా? ఒక రోజున మా అమ్మ ఆ అమ్మ వదిన గారు చూసి, ఎవరు చెప్పారు ఈ పువ్వులు ఇక్కడ పడేయమని అని అడిగారండి. చెప్పాను. అతన్నోసారి వచ్చి నన్ను కలవమన్నారండి. ఈయన కలిసినట్లున్నాడు. పెళ్ళైపోయింది అన్నాడు నారయ్య. వాళ్ళన్నయ్య రఘురాం వచ్చి జూకాలు తమ చెల్లెలువని గుర్తించాడే తప్ప పెళ్లికి ముందే తమకతను తెలుసని చెప్పలేదే. ఇంతలో సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ తిరిగొచ్చాడు అక్కడికి. శేఖర్, ఆమె అన్న రఘురాం ఫోన్ నెంబర్ నీ దగ్గరుందిగా, అర్జెంటుగా అతన్ని మళ్ళీ రేపు ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగేనండి. ఆవిడికి తెలుసు కానీ భర్తకు తెలీదు అన్నాడు నారాయణ. అది తెలుసుకుందాం. ఒక్కడే కాదు, భార్యతో కలిసి రమ్మను. కేసులో మరికొన్ని ముఖ్యాధారాలు దొరికాయని చెప్పు. ఇంకా వివరాలు ఏమీ చెప్పకు. అలాగేనండి. నారయ్య, ఆర్టిస్టు వచ్చినట్లున్నాడు. అతనికి ఊహా చిత్రం గీయడంలో తోడ్పడు. నారాయణ, ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయారు. నారాయణ చెప్పిన మాటలే ఇన్స్పెక్టర్ ప్రతాప్ చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. తన మరదలి పెళ్లి కాకముందే అతను ఆమెకు తెలుసా? భర్తకు చెప్పలేదా? ఈ కేసులో వదిన పాత్ర ఉందన్నమాట. కళ్ళబొల్లి ఏడ్పులేడ్చాడు అన్న. అతనికి ఈ నేరంలో భాగమున్నా ఉండి ఉండవచ్చు. కుటుంబ పరువనే వంకతో పారిపోయాడా? ఇంకెంతమందిని ఈ కేసు కోసం ఇంట్రాగేట్ చేయాలో ఆలోచించసాగాడు. ఇంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి యాంటీ రూమ్లో క్యారియర్ని బల్ల మీద పెట్టాడు. ఇన్స్పెక్టర్ చేతులు కడుక్కోవడానికి లేవబోతుంటే కానిస్టేబుల్ గబగబా వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇన్స్పెక్టర్కి ఇచ్చి 2 చేతులు కడుక్కోవటానికి కింద గిన్నెను పెట్టాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ అక్కడే చేతులు కడుక్కున్నాడు. ఆ నీళ్ళని బయట పారబోసొచ్చి క్యారియర్ గిన్నెల్ని విడివిడిగా తీసిపెట్టి ఫ్రిడ్జ్లోంచి కూల్ వాటర్ని నింపి వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ భోజనం పూర్తి చేసి పడక కుర్చీలో విశ్రమించాడు. అతడి ఆలోచనలు మాత్రం అస్థిపంజరం కేసు చుట్టూనే తిరగసాగాయి. ఇంటరాగేట్ చేసేటప్పుడు ఇంకా గట్టిగా ప్రవర్తించాలని నిశ్చయించుకున్నాడు. అతని సర్వీస్లో ఎన్నో కేసులు పరిష్కరించాడు, కానీ దేంట్లోనూ ఇంతమందిని ఇంట్రాగేట్ చేసే అవసరం రాలేదు. అలా ఆలోచిస్తూనే కాసేపు నిద్రలోకి జారిపోయాడు. మరో గంట అయ్యేసరికి ఫ్రెష్గా తన సీట్లోకి వచ్చాడు. ఇన్స్పెక్టర్ అందించిన బొమ్మని తేరిపారా పైనుంచి కిందికి చూశాడు. స్కాన్ చేసినట్లు అది అతడి మెదడులో ముద్రించుకుపోయింది. నారాయణ వంక చూసి, పోలికలు బాగా వచ్చాయా అని అడిగాడు. ఫోటోలా వచ్చిందండి అన్నాడు నారాయణ. వెరీ గుడ్. ఈ ఊహా చిత్రాన్ని కాపీలు తీయించి అన్ని పోలీస్ స్టేషన్లకి పంపండి. నారాయణ, వివరాలు తీసుకో. థ్యాంక్ యూ నారాయణ. ఈ బొమ్మ సాయంతో వాడిని తప్పకుండా పట్టుకోగలం. నీ సహాయం అవసరమైతే మళ్ళీ పిలుస్తా. అలాగే సార్. అతను చెప్పిన పోలికల్ని బట్టి ఊహా చిత్రం చక్కగా గీసావు శేఖర్. ఇతడు రెమ్యూనరేషన్ ఇచ్చి ఎక్కడ దింపాలో అక్కడ దింపించు. తెలుసుగా, మా దగ్గర చేసే వర్క్స్ అన్నీ టాప్ సీక్రెట్. అలాగే సార్. అందరూ వెళ్ళిపోయారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ తిరిగి తన ఆలోచనల్లో తను మునిగిపోయాడు. కథ కొనసాగుతుంది.